హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. అత్తయ్య వాళ్ళతో కలిసి తను కూడా వాళ్ళతో బయలుదేరాలని హుటాహుటిన రైల్వే స్టేషన్కి వస్తుంది నీరజ. కానీ అప్పటికే రైలు కదలడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ హడావుడిలో ఏదొక బోగి ఎక్కేయబోయి శ్రీనివాస్ ఉన్న బోగి ఎక్కేస్తుంది నీరజ. ఈ ప్రయాణం ద్వారా నీరజకి శ్రీనివాస్ అంటే మరింత గౌరవం ఎక్కువవుతుంది. కానీ తనకు వచ్చేటప్పుడు ఇచ్చిన పుస్తకాల రూపంలో తను పెట్టిన ఒక కవిత తనని చాలా ఆశ్చర్యానికి అలాగే ఆగ్రహానికి గురి చేస్తుంది. ఎందుకంటే నీరజ దృష్టిలో శ్రీనివాస్ వివాహితుడు. తన భార్య పేరు సరళ శ్రీనివాస్ అనే టికెట్ మీదనే తను ప్రయాణం చేశాను అనుకుంటూ ఉంటుంది. మరోవైపు సరోజ నీరజతో వేడుకుంటుంది కిషోర్ని కొంచెం బయటికి తీసుకెళ్ళి ఆడిపించమని. ఆ క్రమంలోనే నీరజ మరియు కిషోర్ ఇద్దరు జూకి వెళ్ళడానికి తయారవుతారు. ఇంతవరకు విన్నాం కదా. అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది. ప్రతిదీ అది ఏమిటి ఇది ఏమిటి అని అడిగి తెలుసుకునే కిషోర్ ఈరోజు తానే ఆరిందలాగా అన్నీ నీరజకు చెప్తున్నాడు. బస్లోనూ బస్ దిగాక కూడా ఒకటే వాక్ ప్రవాహం. ఆంటీ, మేము ప్రతి సెలవు రోజు ఏదో ఒక చోటికి వెళ్ళేవాళ్ళం. మమ్మీ పొద్దున్నే లేచి చక్కటి టిఫిన్ తయారు చేసి బాక్స్లో సర్దేసేది. అన్నీ చూశాక లాన్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఇవన్నీ తినేవాళ్ళం. మమ్మీ డాడీ ఎప్పుడు మాత్రం నా గురించే పోట్లాడుకునేవారు. నీరజ మౌనంగా వాడి మాటలను వింటుంది. కానీ ఆమె మనసంతా ఆ పసివాడి పట్ల జాలితో నిండిపోయింది. జూలో జంతువును చూస్తూ పసివాడు చాలా సంతోషం గడుపుతాడని ఆమె అనుకుంది ఇక్కడికి వచ్చే ముందు. కానీ ఆయా ప్రదేశాలన్నీ తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా గడిపిన సన్నివేశాలు ఆ లేత మెదడులో చలనచిత్ర దృశ్యాలుగా మాదిరిగా కదిలిపోతున్నాయని వాడి వాక్ ప్రవాహం తెలుపుతున్నది. నేను పెద్ద పెద్ద బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చుకునేవాడిని. నేను తింటున్నానని మమ్మీ అనుకుంటుంది. కానీ చూడకుండా అన్ని సింహం దగ్గర కోతి దగ్గర విసిరేసేవాడిని. అన్నట్టు చింపాంజీని చూసావా నువ్వు? పద, నన్ను చూస్తే అది భలేగా ఆడుతుంది. నిదానంగా అన్నీ చూద్దాం. మమ్మీ ఇలాగే అనేది. కానీ డాడీ నేను ఎక్కడికంటే అక్కడికి నాతో పరుగులు తీసేవారు. నాతో పాటు సింహంతో మంకీతో దెబ్బలాడేవారు, అల్లరి చేసేవారు. దెబ్బలాట ఏమిటి? అదే, మనం ఏదైనా విసిరి కవ్వించితే ఆ సింహాలకి కోపం వచ్చేస్తుంది. బోల్లో నుండి బయటకు రాలేక మనల్ని ఏమీ చేయలేక ఒకటే గర్జిస్తాయి. భలేగా ఉంటుందనుకో. రా, ఇప్పుడు అరుస్తాయిగా. వాడి వాక్ ప్రవాహం ఆగిపోయింది. మిలమిల మెరుస్తున్న కనులలో కళ తగ్గి నీరు నిండుకున్నది. వద్దులే, డాడీ లేరుగా నాతో పాటు అల్లరి చేయడానికి. కడుపులో దేవినట్లే అయింది నీరజకు. అంత చిన్న మెదడులో ఎన్ని ఆలోచనలు, మరింత క్షోభ. మమ్మీ కోపడేది నన్ను అల్లరి వద్దని. నీరజ చటుక్కున దగ్గర తీసుకున్నది కిషోర్ని. నేనున్నానుగా, నీకంటే అల్లరిదాన్ని. నన్ను మా డాడీ చాలా తిడతారు అల్లరి వద్దని. మనమిద్దరం భలేగా పోట్లాడాలి ఇవాళ సింహంతో. మమ్మీ రాలేదుగా, భయం లేదు. వద్దులే. నీరసంగా లాన్పై కూర్చున్నాడు. వారితో వచ్చిన పొరుగింటి వాళ్లకు చాలా విసుగ్గా ఉంది. వాళ్ళకి తప్ప ఇంకెవరికి పిల్లలు లేనట్లు పిల్లవాడిని మరీ గారాబం చేసి లగ్జరియస్ లైఫ్ అలవాటు చేసి పాడు చేసేశారు మీ కజిన్. ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బందో. వాళ్ళ ఆంతర్యం ఏమిటో నీరజకు అర్థం కాలేదు. వాళ్ళ విసుగును కానీ నీరజ ఇబ్బందిని కానీ గమనించలేని కిషోర్ జ్ఞాపక వివరణ జరిగిపోతూనే ఉంది. ఇండియా గేట్ దగ్గర బోటింగ్ చేయడం ఎంత బాగుంటుందని. డాడీ భలేగా నడిపేవారు నావా. అన్నీ ఒకరోజు చూసేయాలని నేను. సెలవు రోజు డాడీ అలా ఇబ్బంది పెట్టవద్దు, ఒక్కరోజు ఒక్కొక్క చోటకి వెళ్దాం అని మమ్మీ. కానీ డాడీ నేను ఒక పార్టీ అయినా మమ్మీ దగ్గర ఓడిపోయేవాళ్ళం. అదిగో చూసారా, వాడికి అందుకే ఈరోజు టైం విలువ తెలియడం లేదు. మనం ఇంకా చాలా చూడాలనుకున్నాంగా. ఇలా ఒకచోటనే మకాం వేస్తే ఎలా? ఉద్యోగాలు చేసే మాకు ఆదివారం అపురూపం. డబ్బు ఖర్చు లెక్క చూసుకు చేస్తాం. మరి మీకు మీ కజిన్కు ఆ బాధ లేదు. పిల్లవాడిని తీసుకు త్వరగా రండి. కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ తప్పనిసరిగా బాబుని లేవదీసి వాళ్ళని అనుసరించింది నీరజ. వాళ్లకు మాటకు మాట సమాధానం చెప్పగల హిందీ భాష పరిజ్ఞానం లేదు తనకు. వాళ్ళను పొమ్మని తనంత తాను నగరంలో తిరగగల ధైర్యం కూడా ఇంకా లేదు. ఊరు వీధులు సరిగా తెలియవు. పైగా నగరాలలో మోసం అధికం. ఒక వంక కిషోర్ తండ్రి జ్ఞాపకాలతో డీలా పడిపోతున్నాడు. వాడితో ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి మరిపించాలనే నీరజ ప్రయత్నం వ్యర్థమే అయింది. వాళ్ళు ఏదో ఒకటి ఆపకుండా మాట్లాడుతున్నారు. ప్రశ్నలు విసిరి సమాధానాలు కోరుతున్నారు. మీ కజినిక ఏం చేయాలనుకుంటున్నారు? ఉద్యోగమా? నీరజకు సమాధానం తెలియక కనుక చెప్పలేకపోయింది. మళ్ళీ వివాహం చేసుకుంటారా? తుల్లిపడి చూసింది నీరజ. అడిగిన స్త్రీ ఆమె యువతి కాదు, ముదుసలి కాదు, ప్రౌఢ స్త్రీ. సకల అనుభవాల సారం రుచి చూసినదేనని ఆమె తీరు చెబుతూనే ఉంది. ఈరోజు సినిమాకు వెళ్తున్నారా అని అడిగినంత తేలికగా అతి జటిలమైన ప్రశ్నను విసిరిన ఆమె ఆంతర్యాన్ని ఏమని వ్యాఖ్యానించుకోవాలో కూడా తెలియక అయోమయంగా చూసింది నీరజ. భర్త డబ్బు బాగా ముట్టిందేమో, ఉద్యోగం ఎందుకు? ఒక ఆమె తన ఉద్దేశాన్ని వ్యక్తపరిచింది. మరొక యువతి సమాధానం బాణంలా వచ్చింది.
డబ్బేం చేస్తుంది? డబ్బు ఎందుకు? వయసు అంతా ఎదరే ఉంది. ఆమె వయసా 25 మాత్రమే, ఇంకా తక్కువేమో. మళ్ళీ పెళ్ళి తప్పక చేసుకుంటుంది. నేను అదే అనుకుంటున్నా. ఎందుకంటే ఇది వరకులా ఉన్నా అలాగే ఉంది, ఏమీ మారలేదు వేషం. అలాగే తూచి మాట్లాడడం. నిన్న మనం వెళ్తే అసలు ఏడవనే ఏడవలేదు. ఆ బింకం చూసావా? అవును, దక్షిణాది వాళ్ళకి పిరికి మనసు అంటారు, కానీ కాదనిపిస్తుంది ఈమెను చూస్తే. ఇక నీరజ మౌనం వహించలేక వచ్చిరాని హిందీలో వాళ్ళతో జోడించి అన్నది, అది మా కజిన్ పర్సనల్ మ్యాటర్. మనం ఇలా పబ్లిక్గా మాట్లాడడం చేయకూడదు. వారి ముఖాలు అప్రసన్నమైనాయి. నీరజ గమనించినట్లే ప్రవర్తించింది. వీరంతా ఆడవారా? మహానగరంలో ఒకరి విషయంలో మరొకరి ప్రమేయం ఉండదంటారు. మరి ఇదేమిటి? తీన్మూర్తి భవన్ను చూస్తూ మనసు కలతను తాత్కాలికంగా మరవగలిగింది. 1948 నుండి 64 మే నెల 27 తారీఖు వరకు మన మహానాయకుడు పండిత నెహ్రూ నివాసమైన ఆ భవంతి నేడు ఆయనకు నివాళులర్పించే జనతకు యాత్రాస్థలంగా, ఆ గొప్ప వ్యక్తిత్వ జీవిత విశేషాలను, మహానీయతను, అలవాట్లను చాటి చెప్పే వస్తు ప్రదర్శనశాలగా మారింది. నెహ్రూజీచే ఉద్ఘాటన చేయబడినప్పుడు ఆయా సంస్థలు ఆయనకు ఆయా సందర్భాలలో బహూకరించిన జ్ఞాపికలు, కొన్ని దేశాలు సమర్పించిన బహుమతులు, ఆయన స్వదస్తూరితో గల కొన్ని ఉత్తరాలు, కొన్ని రాత ప్రతులు శ్రద్ధగా చూసేవారికైతే వారం రోజులు కూడా సరిపడవు. దేశం కోసమే అంతిమ క్షణం వరకు పాటుపడిన ఆ ఆత్మకు నిత్య నీరాజనంగా వెలుగుతున్న అఖండ జ్యోతి వద్ద అప్రయత్నంగా చేతులు జోడించి ముకుళిత నేత్రాలతో భక్తి ప్రపత్తులతో ఆలోచించుతున్న నీరజ మనస్సులో అనేక భావతరంగాలు చెలరేగాయి. దీన మానవాళిని నిమిత్తమే జీవితం అంకితం చేసే ఈ మహనీయులతో పోలిస్తే మానవత్వం లోపించిన తన తండ్రి వంటి వారు మనుష్యులని అనిపించుకోగలరా? జీవితాలలో సాఫల్యమేమిటి? అటువంటి వారి గురించి అనవసరంగా ఆలోచించి అమూల్యమైన జీవితాన్ని, కాలాన్ని వ్యర్థం చేయరాదు. ఆ క్షణంలో అసాధారణ శక్తి ఏదో తనలో ప్రవేశించి తన హృదయాలకు అపూర్వ దృఢత్వాన్ని ప్రసాదించిన అనుభూతిని కలిగింది. ప్రశాంతంగా సంతన మానసంతో కనులు తెరిచిన నీరజకు ఎదురుగా తననే గమనించిపోతూ అల్లంత దూరంలో నిలబడిన శ్రీనివాస్ కనిపించాడు. విచారం దూరమై రాగద్వేషం నిండా నిష్ఠురరహితమైన క్షమాభరితమైన స్ఫటికం వలె ఉన్న ఆ నిర్మల మానసం అలకలకు ఆవేశాలకు లోనుకాక సుప్రసన్న వదనంతో నిర్మల చిరుహాసంతో పలకరించింది. ఆమె ప్రశ్నతను గమనించిన శ్రీనివాస్ వదనం నుంచి ఆనందరేఖలు స్పష్టంగా లాస్యం చేశాయి. శుభోదయం అన్నాను కదా, మళ్ళీ తప్పక కలుస్తామని అన్నాడు నవ్వుతూ. అవును, కానీ నేను మాత్రం ఈరోజు కలుస్తానని అనుకోలేదు. నేను నిన్ననే వచ్చాను ఢిల్లీ, పనులున్నాయి కొంచెం. మీ ఒక్కరే వచ్చారా? కాదు, అరుగో పక్కింటి వారితో. అత్తయ్య బంధువుల ఇంటికి వెళ్ళారు. మా కజిన్ తిరిగే ఓపిక లేదని రాలేదు. ఇదిగో వాళ్ళబ్బాయి. మార్నింగ్ అంకుల్, మీరు మా డాడీ ఫ్రెండ్ కదూ? శ్రీనివాస్ వదనంలో చిరునవ్వు మాసిపోయింది. బాధ స్పష్టంగా కనపడ్డాయి. అవును బాబు అంటూ వాడిని దగ్గరకు తీసుకున్నాడు. ఏమిటి, వారు మీకు తెలుసా? నీరజ ప్రశ్నకు తల పంకించాడు. ఫ్లయింగ్ క్లబ్లో ఎయిర్ జర్నీస్లో పరిచయం, అంతే. అయితే మా కజిన్ సిస్టర్? నా ఫ్రెండ్ మిస్సెస్ అని ఇటీవల తెలిసింది. పాపం, ట్రాజెడీ. సరే వెళదాం, అదిగో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నేను డ్రాప్ చేస్తానులేండి మిమ్మల్ని. వద్దు అన్నట్టు మీ మనీ ఏమిటి? అదే టికెట్టు. అది మీ నుంచి తీసుకోవాలని లేదు, కానీ మీకు నా జ్ఞాపకం అనుకుంటే ఇవ్వవచ్చు. ముఖ కవళికలో ఏమాత్రం మార్పు లేక పూర్వపు నిశ్చలత అలాగే ఉంది అతడి ముఖంలో. అది ఎంత? అది ఆనాటి ఖర్చు ఎంతో చెప్పండి. అంతా గమనించుతున్న కిషోర్ వైపు ఇబ్బందిగా చూశాడు శ్రీనివాస్. కిషోర్, మీ వాళ్ళంతా మిమ్మల్ని మర్చి వెళ్ళిపోతారేమో, కాస్త వెయిట్ చేయమని చెప్తావా? ఎస్ అంకుల్. బుద్ధిగా అటు వెళ్ళిపోయాడు కిషోర్. త్వరగా చెప్పండి, ఎంతైంది? శ్రీనివాస్ ప్రేమాలాలసలు మిళితమైన వీక్షణాలను నీరజ లక్ష్య పెట్టలేదు. ఎంత ఇవ్వాలి? నేను లెక్క పెట్టలేదు నీరజ. నా లెటరుకు సమాధానం? ఈ మాటతో గళము వదనము గంభీరంగా మారిపోయిన నీరజ అతడి వైపు చూస్తూ అన్నది. సారీ శ్రీనివాసరావు గారు, ఈ అతి చనువు నాకు ఇష్టం లేదు. రుణభారం అట్టే పెట్టుకోవడం మర్యాదస్తుల స్త్రీలకు లక్షణం కాదు. కనిపించని ఆ కఠినత్వం శ్రోతను అతిగా బాధించినదనడానికి ఆ వ్యధాపూరితమైన ఆ అధోవదనం మానసిక మదనను అణిచివేసి ప్రకాశంగా తలెత్తాడు. చెప్పాలంటే చాలా ఉన్నది, ఎన్నని లెక్కించాలి? ఓ, మీరిచ్చిన పుస్తకాలు వగైరా కదూ, అన్నిటికీ ఇది సరిపోతుందనుకుంటాను. ఆమె చేయి చాచిస్తున్న ఆ డబ్బుని, ఆమె ముఖాన్ని మార్చి మార్చి చూడసాగాడు శ్రీనివాస్. 1000 పూర్తిగా సరిపోతుందనుకుంటాను ఆమె ప్రశ్న. దానికి అతడు చాలా సౌమ్యంగా, అందులో నా కూలీ కూడా కలిపారా? షాక్ తగిలినట్లు చేయి వెనక్కి తీసుకుంది నీరజ. కూలీ ఏమిటి? రైలు కింద పడకుండా మిమ్మల్ని చేయూత ఇచ్చి రైల్లో కూర్చోబెట్టినందుకు, ఏ ఇబ్బంది కలగకుండా నాగపూర్ వరకు మిమ్మల్ని ఎస్కార్ట్ చేసినందుకు, సామాన్లు మోసిన వారికి డబ్బులు ఇస్తారు, వ్యక్తి గుర్తు ఉండదు. నాకు అలాగే విలువ కట్టి విముక్తులవుతున్నారా?
పైకం వ్యానిటీ బ్యాగులు తిరిగి ఉంచేసింది. చేతి ఉంగరం ఇస్తూ అన్నది, ఇది డైమండ్ రింగ్, సరిపోతుందనుకుంటాను. శ్రీనివాస్ కనులలో అసాధారణమైన మెరుపు మెరిసింది. ఉంగరాన్ని స్వీకరించడం, చిటికిన వేలికి ధరించడం త్రుటిలో జరిగిపోయింది. అంచనా వేయలేని సేవకు అమూల్యమైన బహుకరణ. అంగుళీయకం. దీన్ని ఏ సందర్భంలో యువతీ యువకులు ఒకరినొకరు ఇచ్చుకుంటారో తెలుసా? కొంచెంగా నవ్వుతున్నాడు. చిత్రంగా మెరుస్తున్నాయి అతడి నేత్రాలు. నీరజ నినాదాన్ని వీడలేదు. ముక్కు మీద కోపంతో మాటకు 4 మాటలు విసిరే దుడుకు నీరజ కాదిప్పుడామె. బాపు మహాత్ముడు, చాచాజీ, గురుదేవ్ రవీంద్రుడు, మహర్షి వీరేంద్రనాథ్ ఠాగూర్, వీరనారి ఝాన్సీ, విజ్ఞానఖని వివేకానందుడు మొదలగు మహనీయులంతా ఆమె హృదయ పీఠికను అధివసించి ఆమె మనసుని తేజోవంతం చేశారు. స్వభావానికి శాంతంతో మెరుగుదిద్దారు. అందుకే శ్రీనివాస్ కొంటె మాటలు కానీ, నర్మగర్భమైన దృష్టి కానీ ఆమె కోపోద్రిక్తురాల్ని చేయలేదు. నిశ్చలమైన స్వరంతో నిర్వికారంగా మాట్లాడింది. శ్రీనివాస్ గారు, ఒకరి రుణం అట్టే పెట్టుకోవడం ఏ విధంగానూ మంచిది కాదని విఘ్నులు చెప్తారు, పెద్దలంటారు. అందుకే మీ రుణాన్ని శక్తి కొలజి తీర్చుకున్నాను. అందులో అర్థాలు ఇంకేమీ లేవు. ఇక నిజమైన స్నేహితులు దొరకడం ఒక గొప్ప వరం అని కూడా అంటారు. మీరు నాకు చేసిన సహాయం మరువరానిది. పవిత్రంగా, మధురంగా ఆ స్నేహం నాకు జ్ఞాపకం వస్తుంది. అంతే. దానికి కళంకం చేసే చపలత్వము, ఒకరి సంసారాన్ని అపహరించే అల్పగుణము నాలో లేవు. నవ్వు, సంతోషం మాయమై ఒక్కసారిగా వాడిపోయింది శ్రీనివాస్ వదనం. మీరు నీరజ, ఒక విషయం వినాలి. ఇంతవరకు నేను అవివాహితుణ్ణి. ప్లీజ్ అబద్ధాలు వద్దు. మిమ్మల్ని హీనంగా నేను ఊహించనైనా ఊహించలేను. నేను ఇల్లు వదిలి వచ్చిన దానంత మాత్రాన నన్ను మీరు అల్పంగా అంచనా వేసుకోకండి. మీ నవ్వులు, కొంటె సవాళ్ళు, చదువు, అనురాగాలు మీ అర్ధాంగి సరళ హక్కు భుక్తాలు. సాటి స్త్రీ సౌభాగ్యాన్ని ప్రలోభంతో దోచుకునే స్త్రీలంటే నాకు అసహ్యం. నేను ఆ కోవలో ఎప్పటికీ చేరను. రైలులో మనది ఒంటరి ప్రయాణమైనా మీరు చక్కగా హద్దులు పాటించారు. ఆ గౌరవమే నా మనసులో ఎల్లప్పుడూ నిలిచిపోనియండి. సెలవు. కదిలి కనుమరుగైపోతున్న నీరజను నిర్నిమేష దృక్కులతో చూస్తూ నిలిచిపోయిన శ్రీనివాస్ తనలో తాను గంభీరంగా నవ్వుకున్నాడు. ఆమెచ్చిన ఉంగరాన్ని ప్రేమగా చూసుకుంటూ పెదవులకు చేర్చుకున్నాడు. ఏమేం చూశారు? కిషోర్ ఏమీ విసిగించలేదు కదా అని అడిగింది సరోజ నీరజను చూస్తూనే. లేదు సరోజ. పరీక్షలో చూసిన సరోజ దగ్గరగా వచ్చింది. ఏమిటి నీరు అదోలా ఉన్నావు? ఏం లేదు. కిషోర్ నిన్ను వాళ్ళ డాడీని తలుచుకోవడంతోనే సరిపోయింది రోజంతా. నువ్వు వస్తే వాడికి కొంతైనా ఊరటంగా ఉండేది. వాడి పసి మనసు బాగా గాయపడింది. అవును, వాడు పసివాడే గనక పైకి చెప్పుకోగలడు. సరు, అవునే. ఆయనతో కలిసి తిరిగిన ఆ ప్రదేశాలన్నీ ఒక్కతిను ఆయన లేకుండా తిరగడానికి నేనేమన్నా రాయినా? ఆఖరి మాటలకు వణికిన కంఠం దుఃఖిస్తూ స్పష్టంగా చేస్తుంది. మాట మార్చింది నీరజ. అత్తయ్య ఇంకా రాలేదా చుట్టాలింటి నుండి? మధ్యాహ్నమే వచ్చింది, అక్కడ ఉండలేక. నీరు, ఈ ప్రపంచంలో ఎక్కడైనా మంచి సానుభూతి ఉంటాయేమో కానీ మన హిందూ సమాజంలో, ముఖ్యంగా మన సనాతన కుటుంబాలలో మాత్రం అవి మృగ్యం. ఒకతే పెండ్లి కాని పిల్ల, రెండోది వయసులో ఉన్న వితంతువు. ఈ ఇద్దరితో ఈ మహానగరంలో ఏం చేయాలని వచ్చావు మగదిక్కు లేకుండా అన్నారు. అమ్మకు కోపం వచ్చేసింది. దారి తెలిసిందా? ఏ నెంబర్ బస్ ఎక్కాలో నేను చెప్పే పంపానులే. నాకు తెలుసు ఇటువంటిదేదో జరుగుతుందని. అందుకే అన్ని వివరాలు నేర్పే పంపాను. తన బంధువులు కనుక వాళ్ళు తనని ఎత్తికెక్కించుకుంటారని, కారులో ఇంటికి దిగబెడతారని ఊహించుకుంటూ వెళ్ళింది పాపం. మంచివారు తమలోని మంచినే ఇతరులోని ఊహిస్తారు. ఈ రాగద్వేషాలకు అతీతులైన దేశ సేవకు, మానవ సేవకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయులను తలుచుకుంటే మనకి ఇవన్నీ చాలా అల్పంగా కనిపిస్తాయి. నా ఉద్దేశం కూడా అదే. కానీ ఈ మనుషుల మధ్యనే బ్రతికే వాళ్ళం కదా. వాళ్ళ గొడవ మనకు అవసరం లేకున్నా మన ప్రతి విషయమూ వాళ్ళకు కావాలి. మనకు తలనొప్పి, మనస్తాపం కలిగించే మాటలనిదే అధిక సంఖ్యాకులకు రోజు గడపదు. అది ఈనాడు మన సంఘం పరిస్థితి. అందుకే ఈ సంఘం నుండి, పరిచితుల నుండి దూరంగా బ్రతకాలని ఉంది నీరు. అదెలాగా? బాబు చదువు, వాడెక్కడ చదువుకుంటాడు? నువ్వు అసలు వాడిని స్కూల్లో చేర్చే ఉద్దేశం లేకుండా ఉన్నావే. అది ఆలోచించాను. అనుకోకుండానే ఈరోజు వారి స్నేహితుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన స్నేహితుడని చెప్పి సిమ్లా స్కూల్లో కిషోర్ని చేర్పిస్తానన్నాడు. స్నేహితుడు ఆ స్కూల్లో ప్రిన్సిపాల్ అట. బాబుని అక్కడే చేర్చి నేను అక్కడే పని చేద్దాం అనుకుంటున్నాను. పని అంటే? టీచర్గా. నాకు రోజంతా నన్ను నేను మర్చిపోయే వ్యాపకం ఏదో ఒకటి కావాలనిపిస్తుంది. బ్రతకలేకుండా ఉన్నాను ఒంటరిగా. నీరజ మౌనంగా చూడసాగింది. అమ్మ ఉద్యోగం అవసరమేమిటి అంటుంది. కానీ వాళ్ళ కాలం వేరు. ఇటువంటి కర్మ దాపురిస్తే మరో దారి లేక ఇంటి పనులలో మునిగిపోయేవారు. కష్టమైన, నిష్ఠురమైన తప్పనిసరిగా భావించి ఈ బానిస బ్రతుకే భారంగా గడిపేవాడు. కానీ ఈ కాలం వేరు. విద్యతో పాటు ఆలోచన పరిధి పెరగటంతో ఆధునిక స్త్రీకి బాధలు, కష్టాలు మరింత బాధాకరమవుతున్నాయి. నీ కష్టం నాకు అర్థమైంది సరు. నీకు నీ సమస్యలు చాలక నేను కూడా బరువుగా దాపురించానని నా బాధ.
ఎంత మాట నావే. నీ నవ్వులు మాటలు కాస్తైనా నన్ను అమ్మను ఈ బాధను మర్పింపచేస్తున్నాయి. నువ్వే లేకపోతే ఈ మాత్రమే నా బ్రతుకు ఏడవగలిగేదాన్నా? అది కాదు నా భయం. నేనెక్కడ డాడీ వెతుకుతూ వచ్చి నిన్ను అత్తను కూడా నిందించుతారని నా భయం. నాకెక్కడైనా ఉద్యోగం చేయాలనుంది. సరోజ నీరజ దగ్గరగా వచ్చి భుజంపై చేయి వేసి అన్నది. నిన్ను వదిలి నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించడం లేదు. నేను నువ్వు కూడా ఉద్యోగాలు చేద్దాం, నీకు ఇష్టమైతే. లేదా నువ్వు చేయనవసరం లేదు కూడా, ఏదైనా నీ ఇష్టం. నన్ను వదిలి మాత్రం నువ్వు వెళ్ళవద్దు, సరేనా? కదిలిపోయిన అంతరంగం కన్నీటిలో ప్రతిఫలించగా అనలేకన్నది నీరజ. థ్యాంక్ యూ సరు. వంటింట్లో నుండి శ్యామల పిలుపు వినిపించడంతో ఇద్దరూ అటు వెళ్ళారు. ఎవరితోనో పంపించింది సరు. నాకొకటే భయమైంది, నువ్వు పిల్లవాడు ఎలా తిరిగి వస్తారోనని. వచ్చేశారు కదా అన్నది నీరజతో. అరే అంత భయం దేనికత్తయ్యా, పొరుగు వాళ్లే కదా, ఎవరైనా నమ్మలేం. అదిగో చూడు, మధ్యాహ్నం నుంచి చూస్తున్నాను. ఆ కిటికీలో నుంచి కనిపించే దృశ్యం చూడు. నీరజ సరోజ అటు చూసి ఒకేసారి అన్నారు. అబ్బా చాలామంది జనం, పోలీసులు కూడా. ఏమిటిది? ఏమో, మనం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఆ ఇంటమ్మ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. అత్తిల్లో పుట్టిల్లో మరి పాపం తెలియదు. ఆ పెద్దావిడ ఆమెను కొడుతుంది కూడా. ఇవాళ ఏం దారుణం జరిగిందో మరి. అంతలో పనికత్తి వచ్చింది పూర్తి సమాచారంతో. మేం సాబ్ క్యా జమానా హే అని ఆశ్చర్యపోతూ మధ్య మధ్య తిట్ల వర్షంతో పూర్తి భోగట్టా వచ్చింది. ఆ భాషను సరోజ తెనిగించింది. ఆ ఇంటివారి కొడుకు ఏదో గల్ఫ్ దేశంలో ఉంటున్నాడు, ఇంజనీరుగా. అప్పులున్నాయి. అతడు పంపే డబ్బుతో అవి తీరాయి, కానీ ఇంకా డబ్బు అవసరం ఉంది. ఇంటికి చాలా అవసరాలున్నాయి. చెల్లెలు పెళ్ళి, తమ్ముడు చదువు, తన బిడ్డల పోషణ. అందుకే ఇంకా అక్కడే ఉండదలుచుకున్నాడు మరికొన్ని సంవత్సరాలు. అయితే అది అతడి భార్యకు ఇష్టం లేదు, వచ్చేయమంటుంది. ఇక్కడ అత్తామామలు, ఆడపడుచులు, మరుదులు అందరూ ఆమెను హింసిస్తారు. సరిగా చూడరు, సుఖం లేదు, రోజూ రగడే. అది ఇటీవల అధికమైంది కూడా. ఆ వివరాలన్నీ మొరుపెట్టుకుంటూ ఆమె నిన్న భర్తకు రాసుకున్న ఉత్తరం పని మనిషి పోస్టు చేయకుండా అత్తగారికి అందించింది. అంత నిఘా ఉంచిందన్నమాట ఆ అత్త కోడలిపై. ఫలితం కోడలికి తిట్లు, దెబ్బలు రోజుటి కంటే అధికంగా తగిలాయి. రాత్రి కట్టెపేళ్లతో కొట్టినప్పుడు ఆమె స్పృహ తప్పి పడ్డది. అప్పుడప్పుడు అలా జరుగుతూనే ఉండేది లోగడ కూడా. ఇప్పుడు అలాగే కొట్టి కొట్టి వదిలేశారు. ఎవరూ పట్టించుకోలేదు ఆమె స్థితిని. తెల్లవారి పనులు చేయడానికి ఇంకా ఆ కోడలు అత్త 2 దెబ్బలు కొట్టి లేపే ప్రయత్నించింది. అయితే కోడలు అప్పటికే విగతజీవి అయింది. నిన్న దెబ్బలకు స్పృహ కోల్పోయి ఎలా పడి ఉన్నదో అలాగే పడి ఉన్నది. ఆ దెబ్బలు తగిలినప్పుడే చనిపోయిందని కొందరు, రాత్రి మరలా కొట్టి చంపి ఉంటారని కొందరు అనుకుంటున్నారు. పొరుగువారి ద్వారా పోలీసులకు కబురు చేరింది. ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చారు. 6 నెలల నాడు పారిపోయి వస్తే నేను మళ్ళీ బలవంతం చేసి పంపించానే తల్లి అని శోకాలు పెడుతున్నారు తల్లి తండ్రి. ఆమె ప్రవర్తన మంచిది కాదని, భర్త దూరంగా ఉండటంతో ఏదో చెడు స్నేహాలను అలవరుచుకున్నదని, అడిగి మందలించినందుకే ఆత్మహత్య చేసుకున్నది, రకరకాలుగా విలపించుతూ కన్నీళ్లతో చెప్తుంది అత్త అందరికీ. ఏవి నమ్మేవారు అది నమ్ముతున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు. అన్నీ రాసుకొని పోలీసులు శవాన్ని తీసుకుపోయారు. ఎవరికి వారే మాట్లాడలేకపోయారు. ఆ అపరిచిత యువతి కోసం కన్నీళ్లు కాల్వలు కట్టాయి. చచ్చాక ఏడుస్తారు కానీ తల్లిదండ్రులు ముందే జాగ్రత్త తీసుకోరెందుకు? చదువు చెప్పించకుండా అప్రయోజకురాల్ని చేసి తెలియని చోట దూరాలలో పెళ్లి చేస్తారు. కష్టాలు భరించలేక ఆమె పారిపోయి వచ్చి, నా పుట్టి పెరిగిన ఇంట తావు దొరకదు, అదే నీ ఇల్లు, ఇది కాదు, అక్కడికే పొమ్మని గెంటి పారేస్తారు. అక్కడి బాధలు ఆమెను బ్రతుకును అపహరిస్తాయి. పుట్టినింట చోటు లేక, బయట ప్రపంచంలో రాబందుల పాల పడలేక, మరో దారి లేక అత్తింటికి బలి అయిపోతుంది నేటి మన హిందూ యువతి. మందులేని జాడ్యమైపోయింది ఈ వ్యవస్థ. మన ఆడవారి పట్ల ఎన్ని బాధలున్నా ఎందుకు ఆడది ఆ అత్త ఇంట భర్త ఇంట పడి ఉండాలి? పెండ్లి కాగానే ఎందుకు పుట్టింటి స్థానం కోల్పోతుంది? శ్యామల కన్నులు తుడుచుకుంటూ ఆవేశంగా అన్నది. చచ్చాక అందరు గుమిగూడి కబుర్లు చెప్పుకుంటారు, కన్నీళ్లు ఒలికిస్తారు. కానీ బ్రతికుండగానే అత్తామామలు గడ్డి పెట్టి అటువంటి అబలలను అభాగ్య దశ నుండి కాపాడరేందుకు ఈ ఇరుగు పొరుగులు? సరోజకు కన్నీరు, ఆవేశము ఆగడం లేదు. మనకెందుకు గొడవ అనుకుంటారు ఎవరికి వారే. నా భార్య, నా ఇష్టం, కొట్టుకుంటాను, చంపుకుంటాను అనేవాడొకడైతే మా కోడలు మా ఇష్టం, బుద్ధి చెప్పుకుంటే మీకెందుకు మధ్యన అనేది మరొకతే. పసుపుతాడు పలుపుతాడై యువతిని బలిపశువు చేస్తుంది. వివాహంతో యువతికి రక్షణ ఏర్పడుతుందనే పాత మాట ఇప్పుడు వివాహంతో యువతి యజ్ఞ పశువుగా ముద్రించబడుతుంది. ఈ వివాహ వ్యవస్థను సరిదిద్దడానికి మరలా ఆనాటి రాజారాం మోహన్ అంటి మహనీయుడెవరో అవతరించాలి. మౌనంగా కూర్చుని వింటున్న నీరజ హేళనగా అన్నది. అత్తయ్య, నీ మాటలు నాకెప్పుడూ చాలా గౌరవంగా వినిపిస్తాయి, కానీ ఈరోజు మాత్రం ఏమన్నాను? మహనీయుడు ఎవరో అంతరించాలేం, కానీ మన ఆడవాళ్లలో ఎవరూ సమర్థులు కాదనేగా నువ్వు అంటున్నది. అది ఆడవాళ్ళంతా తల వంచుకునే మాట. వంచే ఉన్నాం కదా, ఇప్పుడేం గర్వంగా ఉన్నాం? కాదు, తెలివి తక్కువగా ఉన్నాం అంతే. ఇన్ని చూస్తూనే నువ్వు మొన్న నా పెళ్లి మాట మాట్లాడుతున్నావు కదూ.
తెలిసిన మంచివారితో భయమేమిటి? నేను 2 కోడళ్ళ అత్తను, వాళ్ళకేం బాధలున్నాయి నా వల్ల? నిజమే, కానీ ఈ అన్యాయమైపోయే వాళ్ళని మాత్రం ఏ మహనీయుడు, ఏ చట్టం మాత్రం ఉద్ధరించదు. ఉద్ధరించగల శక్తి లేదు. ఆడది ఎవరైనా సరే తనను తానే ఉద్ధరించుకోవాలి స్వయంగా. మాటలంత తేలిక కాదు ఆచరణ. నిజమే, కష్టమే, కానీ అదే సరైన దారి. ఎక్కడో 1-2 స్త్రీలు అతి ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రాన వారే మనకు అన్నీ చేస్తారు, మనం మన ఇంట మస్తుగా కూర్చుంటే అనే తత్వంలో ఉన్నారు చాలామంది. కానీ వారు ఆ పదవిని చేరడానికి ఎంత శ్రమించారు, ఇంకా నిత్యం ఎంత పరిశ్రమ చేస్తున్నారు అని ఆలోచించేవారు. అలా మనము శ్రమించాలి అని ఆదర్శంగా తీసుకునేవారు ప్రస్తుతం అవసరం. ఒక వంక వేదికలెక్కి సమాన హక్కులు అని చేతులు పైకెత్తి నినాదించుతుంటే ఆ చుట్టుపక్కలనే అనేక అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు కానవస్తున్నాయి. అంటే నినాదాలు ఏమీ చేయలేవని తెలుస్తుంది కదా. ఎన్నో శాసనాలు ఇటీవల కాలంలో స్త్రీలకు అనుకూలంగా చేయబడి ఉన్నాయి, కానీ వాటిని పెద్దలు అనుసరించుతున్నారా? స్త్రీ స్థితి ఎక్కడి గొంగళి అక్కడిదే ఉంది. ఇందుకు కారణం కేవలం ఆమెలోని అణకువ, అతి సున్నితము, మెత్తదనము. అందుకే స్త్రీ తాను స్వయంగా తన స్వభావాన్ని మార్చుకొని అభివృద్ధిని సిద్ధింపచేసుకోవాలి. సరోజ ఆశ్చర్యంగా చూసింది మంచి వక్తలాగా ఆవేశంగా మాట్లాడుతున్న నీరజను. ఏమిటలా చూస్తావు? ఇవాళ ఉదయం వచ్చిన ఆయన ఒక పుస్తకం ఇచ్చి వెళ్ళారు. తాను రాశారట, బహుమతి కూడా పొందారట. అందులో భావాలన్నీ అచ్చంగా ఇలాగే ఉన్నాయి. ఎంత కలిశాయంటే నువ్వే ఆ పుస్తకం రాశావా అనిపిస్తుంది సుమా. అలాగా? ఏది? నీ గదిలోకి పోయి చదువుకో, తర్వాత ముందు స్నానం వగైరా ముగించు. బయట నుంచి వస్తూనే గొడవలో పడ్డావు. ఫలహారాలు ఇస్తూ శ్యామల అన్నది. జరిగినది అదే. మనం ఇప్పుడు చూసిన ఆ ఎదురుని దృశ్యం దారుణమైనదే, కానీ అంత మాత్రాన మనస్సుని మరీ పాడు చేసుకోకండి. మనస్సు పాడైన కొలది మానసికంగా బలహీనులవుతారు. నీరజ, సరోజ ఒకమారే అన్నారు. వద్దు, ఏమిటో మనసంతా భారంగా, గుండె బరువుగా ఉంది. మన వంటిది అయిన ఒక స్త్రీ యమయాతన పడి మరణించిందంటే ఆ మరణానికి కారణమైనది కూడా మరొక ఆడదేనని కూడా మరవకండి. తినండి, ఏది తప్పుతుంది? మనకొచ్చిన కష్టం ఒక రకం, వాళ్ళది ఇంకో రకం. రాత్రికి తింటాలి అత్తయ్య, ఇక వంట చేయకు, కాసేపు పడుకుంటాను. తన గదిలోకి వెళ్ళిందే కానీ అక్కడ కొన్ని క్షణాలు కూడా నిలవలేకపోయింది. నీరజ దురదృష్టవంతురాలైన ఆ యువతి శరీరాన్ని రక్షక భటులు మోసి వ్యాన్లో ఉంచడం స్పష్టంగా కనిపించింది. అక్కడ కిటికీలో నుంచి పరుగున బయటికి వచ్చి హాల్లో నిలబడింది. అక్కడ పని మనిషి సరోజతో అంటుంది, నేను పగలైతే ఇక్కడికి వచ్చి పని చేయగలను, కానీ ఇది వరకులాగా చీకటి వేళ రాలేను. పొద్దున నా కోసం చూడొద్దు. 8 దాటాక అయితేనే వస్తాను. ఏమైందే? సరోజ ప్రశ్న. మెల్లగడుగుతున్నారా? ఆ చచ్చినావిడొక భూతమై ప్రతి ఆడదాన్ని వేపి తింటుంది. ఏ సుఖపడే జంటను చూసినా ఇక కళ్ళల్లో నిప్పులోసుకుంటుంది. అయ్య బాబోయ్, పొద్దున 7 దాటే వరకు, సాయంత్రం 5 అయ్యాక ఇక ఈ వీధిన ఎవరూ నడవకూడదు. జాలిగా నవ్వి అడిగింది సరోజ. ఆ చనిపోయిన దురదృష్టవంతురాలిని ఇక అలాంటి మాటలతో సత్కరిస్తారన్నమాట మీరు? నిజమేగా, అది బలవంతపు చావు. ఇలాంటివి ఎన్నో చూశాను. సరోజ నిట్టూర్చింది. చదువుకున్న మీరు ఇవన్నీ నమ్మరు. ఒక్క మాట వింటావా మున్ని? వింటానికేం, చెప్పమ్మా. మనలాగే ఇంకా ఎన్నో ఏళ్ళు బ్రతకవలసిన నిండు ప్రాణం మధ్యలోనే మసిబారి మట్టిలో ప్రయాణమైంది. ఆమెపై జాలి లేదా నీకు? అలా అన్యాయంగా మాట్లాడవచ్చా? నేనే కాదు, అంతా అనుకునే. అందరి మాట అలా ఉంచు. ఆమె పోయిన ప్రాణానికే ఆ మంత్రశక్తి ఉంటే నిన్ను నన్ను ఎందుకు బాధ పెడుతుంది? తననంతగా బాధించిన వాళ్ళని చంపేయదు. వాళ్ళు తనెలా హింసించారో పోలీసులు చెప్పదు, కక్ష తీర్చుకోదు. మున్ని నోరు కళ్ళు ఆవలించి చూస్తుండిపోయింది ఆలోచనతో. నువ్వు పనికి నీవు వీలైనప్పుడే రా, కానీ ఆ అభాగ్యురాల్ని అటువంటి మాటలతో అవమానించడం దేనికి? భూతాలు చచ్చిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళు గాలిలోనూ తిరగదు. ఆమెను చంపిన అత్తవాళ్ళు ఉన్నారే, వాళ్ళే భూత ప్రేతాలను మించిన వాళ్ళు. నిజమే కాబోలు. తలగొక్కుంటూ వెళ్ళిపోయింది మున్ని. ఆమె ద్వైధీ భావాలతో సతమతమవుతున్నట్లు ముఖం స్పష్టంగా చెప్తుంది. మున్నిని సాగనంపి ఇటు చూసిన సరోజ నీరజతో అన్నది, ఈ దయ్యాలు, భూతాలు వగైరా దొంగ ప్రచారాలు, దొంగ మంత్రశక్తులు నశిస్తే తప్ప మన దేశానికి ప్రగతి ఇంతకంటే ఉండదు. సరికదా? ఇంతకంటే వెనక్కుపోతుంది. స్వార్థపరులు ఈ మూఢనమ్మకానికి బాగా ఆయుపోస్తున్నారు. నీరజ మాట్లాడలేదు. ఆమె ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. ఏమిటి నీరు ఆలోచిస్తున్నావు? అలా మూడీగా ఉన్నావేమిటి? బయట తిరిగి వచ్చాక చాలా ఖుషీగా ఉంటావనుకున్నాను. ఖుషీగా ఉండే మాటే, కానీ స్వార్థ త్యాగులకు తలుచుకు మురిసిపోతున్న వేళ స్వార్థపరుల అపశృతులు చికాకును కలిగిస్తున్నాయి. పరీక్షగా చూసింది సరోజ నీరజను. చూడు, మన ప్రయాణం ఎల్లుండే. నేను ఇల్లంతా సర్ది ఎక్కడ ఎవరికేమి ఇవ్వాలో అవన్నీ తీర్చి సామాన్లు ప్యాక్ చేయించాలి. మరి నీకు రావాల్సిన చోట నీకు రావాల్సిన సొమ్ము ఉన్నది, దాని మాట మాట్లాడవేం? అర్థమైంది. నా భర్తకు అన్ని వైపుల నుండి సంక్రమించవలసిన ధనము, ఆస్తి వగైరా కదా నువ్వు మాట్లాడేది? అవును. వాటి గురించి అడిగి ప్రయత్నించడంలో మళ్ళీ మనకు తెలియకనే స్వార్థ ప్రపంచంలోని జారిపోతాం.
ఏ వ్యక్తి సేవలను పొందారో, ఎవరి సొమ్మును తిని ఉన్నారో ఆయన భార్య బిడ్డలకు న్యాయంగా రావాల్సింది ఇవ్వలేని హీనులను మర్చిపోతాను. పక్షులు తమ రెక్కలతో బ్రతుకుతున్నాయి. నేను, నా బిడ్డ కూడా అంతే. అల్పులతో లావాదేలకు దిగి మనసెందుకు హైరాణ పడడం? వాళ్ల పాపం వాళ్లదే. నేనెలాగో బ్రతుకు సాగించలేకపోను. ఇంత శాంతం ఎలా వచ్చింది సరు నీకు? తర్వాత నీకే అర్థమవుతాయి అవన్నీ. కానీ అట్టే మనసును అనవసరంగా అలసిపో నీకు నీరు. ఇదిగో ఈ పుస్తకం చూసుకో. కాస్త మనసును మళ్లించు. ఆలోచనలు ఎంత బరువైనవో నాకు తెలుసు. వెళ్ళు నీ గదిలోకి. పుస్తకం అందుకుని నీరజ తీరికగా తన చెయ్యపై వాలింది. స్వయం సిద్ధ. ఆ గ్రంథ రచయిత కమల్. పుటలన్నీ తిరగవేసి చూడసాగింది నీరజ. ఏమిటి మీ స్నేహితురాలు తెలుగువారా? ఆశ్చర్యంతో ఒక్క గెంతులో యువతలకి వచ్చి అడిగింది సరోజను. అవును. పేరు ఆ పుస్తకం మీద లేదా? కమల్ అని ఉంది. పెన్నేం కాబోలు కావచ్చు. నా బాధలో నేను అవన్నీ అడగలేదు. అతడిని ఇక్కడ రావుగారు అని పిలవడం మాత్రమే నేను ఎరుగుదును. ఓ, అయితే కమలాకర్ రావు కావచ్చు. సరేలే, ఏదో ఒకటి. పైపైన తిరిగేశాను. బాగుండేటట్లు ఉంది చూడు. అలాగే. గ్రంథం అంకితంగా రచయిత వ్రాసిన వాక్యాలు అలరింపుగా ఉన్నాయనుకుంది నీరజ. ఎవరో తమకు అన్యాయం చేస్తున్నారు, అభివృద్ధిని నిరోధించుతున్నారు అనే ఆరోపణ లేక స్వయం శక్తితో ఉన్నతిని సాధించి నా స్త్రీరత్నాలెందరో ఉన్నారు. ఆ అందరిని గురించి వ్రాయాలంటే ఒక గ్రంథం చాలదు. స్వయంగా అభ్యున్నతిని సిద్ధింపజేసే కొన్న వారిలో కొందరు విశేషాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది. అలా స్వయం సిద్ధులైన స్త్రీలందరికీ ఈ సంపుటి అంకితం. కమల్. ఆ వాక్యాలను ముగ్ధురాలవుతూ పదే చదువుకున్న నీరజ ఆలోచనలో పడింది. ఈ మాటలు తనకు బాగా తెలిసిన వారెవరిని స్ఫురణకు తెస్తున్నాయి. ఎవరిదో ఆకారం అస్పష్టంగా ఆ సందేశమంటున్న దోబూచులాడుతుంది. ఎవరు వారు? శ్రీనివాస్. అతడి మాటలు ఇలాగే ఉంటాయి. ఆసక్తిగా విషయాలు చూడసాగింది. స్వదేశ విదేశాలకు చెందిన అనేక మంది స్త్రీల గురించి, వారి క్లుప్త జీవిత విశేషాలు, సాధించిన విజయాలు విఫలంగా పొందుకరించబడ్డాయి. అంతేకాని ఆ గ్రంథం ఒక నవల కాదు, కథ కాదు. విసుగుదలతో మూసివేయబోతున్న నీరజ కనులు ఒక పుటపై నిలిచిపోయాయి. ప్రప్రథమంగా స్వాతంత్రాన్ని కోరి ధైర్యంగా ఒంటరిగా సాధించిన మనిషి జార్జి సాండ్. పడుకుని ఉన్న నీరజ స్ప్రింగ్లా లేచి కూర్చున్నది. జార్జి సాండ్ జీవిత విశేషాలను తెలుపుతూ చిన్న కథలా వ్రాయబడ్డ ఆ పంక్తుల పరుగులేడసాగాయి ఆమె నేత్రాలకు అతి ఆత్రంగా. అర్మాండీన్ లూసీ అరోర్ అనే అమ్మాయి ఫ్రెంచ్ దేశస్థురాలు. చిన్నప్పుడే 4 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయింది. డూపిన్ తన మనవరాలు అరోర్ను తానే స్వయంగా తమ నోహాంట్ ఎస్టేట్లో నుంచి పెద్ద చేస్తుంది. అరోర్ తల్లిని ప్రవర్తన సరిగా లేదనే కారణంతో ఎప్పుడో తరిమేసింది డూపిన్. ముదుసలి మామ గారాబంలో అరోర్ స్వతంత్ర భావాలతో పెరిగింది. ఎన్నో పుస్తకాలు చదివి జీవితం గురించి కలలు కంటూ తన 18వ ఏటనే కేస్మేర్ డట్వెంట్ అనే మాజీ సైనికోద్యోగితో ప్రేమలో పడి వెంటనే వివాహం చేసుకుంది. డట్వెంట్ జాగీర్దారు కూడా. ఐశ్వర్యపు విలాస గుణాలన్నీ కల అతడిని వివాహమాడటం పొరపాటుగా గుర్తించింది అరోర్. సకల దురవాట్లు గల డట్వెంట్ అహంకారంతో అరోర్ మాటను కానీ ఆమె వాదనలు కానీ లెక్క చేయడు. ఎస్టేట్ విషయాల్లో కానీ కాపురం విషయంలో కానీ ఆమె అభిప్రాయంతో పనిలేదు. అతడి ఇష్టము అభిష్టమే శాసనాలు. ఏమిటి మగవాని ఆధిక్యం? ఎందరు ఆడవాళ్లతోనైనా స్నేహ సంబంధాలున్నట్లే నాకు ఇతర పురుషులతో ఉంటే నీవు అరుస్తావా? అర్ధరాత్ర తెల్లవారుజామున ఎప్పుడైనా నువ్వు ఇంటికి వచ్చేయచ్చు. తిరిగి నేను అలాగే ఎందుకు తిరగకూడదు? వీల్లేదు, నోర్ముయి. అహంభావి డట్వెంట్ హుంకరించాడు. వాదోపవాదాలు, కలతను, కన్నీళ్లతోనే 8 ఏళ్లు నడిచింది సంసారం. 2 సంతానం కూడా కలిగారు. ఆనాటికానాడు అరోర్ తిరుగుబాటు స్వభావం పెరిగిందే కానీ సాటి స్త్రీలలాగా మౌనంగా ఉండలేకపోయింది. మరే ఇతర స్త్రీ ఆ విధంగా ఆలోచించడానికి, భర్తతో కలహించి నిలదీయడానికి సాహసించలేకపోయేది. ఎందుకంటే అది 3వ నెపోలియన్ పరిపాలనా కాలం. ఆనాటి శాసనాల ప్రకారం భర్తకు భార్యపైన, సర్వ ఆస్తి ఐశ్వర్యాలపైన సంపూర్ణ సర్వాధికారాలున్నాయి. తిరుగుబాటు చేసిన స్త్రీ దిక్కుమాలినదైపోతుంది. మరో దారి ఉండదు. ఈ ఘోర సత్యాన్ని కూడా సరకు చేయనంతగా విసిగిపోయిన అరోర్ 1830లో కొన్నాళ్లు ప్యారిస్లో గడపాలనుంది అనే మిషపై ఇల్లు వదిలి ప్యారిస్ చేరుకొని అక్కడ చిన్న ఫ్లాట్లో ఒంటరి జీవితం ప్రారంభించింది. తన మనసులోని బాధను, భావాలను రంగరించి ఒక నవలను రాయడం ప్రారంభించింది. అయితే నవల పూర్తి కావాలి. తర్వాత డబ్బు వస్తుందేమో తెలియదు. ముందు ప్రస్తుత ఖర్చులకు డబ్బు కావాలి. భర్త ఏమీ పంపడం లేదు. ఏం చేయాలి? ధైర్యం వీడని అరోర్ చిత్రాలు వేసి అమ్మి కొంత డబ్బు సంపాదించుకుంది. కానీ అది ఖర్చులకి మాత్రమే సరిపోదు. ఆమె అలవాట్లేమో ఖరీదైనవి. ఏది ఏమైనా నాటకాలు చూడకుండా ఆమె అసలు బ్రతకలేదు. మరి ఈ పేదరికంలో తన స్థాయి స్త్రీల వలె ఖరీదైన ప్రథమ తరగతి టికెట్ కొనుక్కొని స్త్రీలకు కేటాయింపడ్డ స్థలంలో కూర్చొని చూడగల అర్హత లేదు.
ఆఖరి తరగతి టికెట్ ఖరీదు 2.5 ఫ్రాంకులు మాత్రమే. అయితే అది కేవలం పురుషులకు మాత్రమే. శ్రామిక తెగ పురుషుల కోసం కోటు, షర్టు, ట్రౌజర్స్ ధరించి, గిరిజాల జుట్టును టోపీ అడుగున దాచి, హాయిగా సిగరెట్ పీలుస్తూ తాను ఆ తక్కువ తరగతిలో నిలిచి మగవారితో పాటు ప్రోగ్రామ్స్ను చూసే అరోర్ను మొదట ఎవ్వరూ స్త్రీగా గుర్తింపలేకపోయారు. అంతవరకు అంత ధైర్యం చేసిన స్త్రీ ఎవరూ లేదు. ఇలా గడుపుతుండగా ఒకరోజు అత్తగారు వచ్చింది అరోరింటికి అతి అప్రసన్నంగా. ఎందుకీ బీద జీవితం ఇక్కడ, ఇలారా ఇంటికి రా అన్నది ఆ జమీందారిని కోడలిని. నేనక్కడ లేకపోతేనే నీ కొడుక్కి సుఖంగా ఉంటుంది కదా. అతడు కోరుకుంటున్నది కూడా అదే. చిరాకు పడింది జమీందారిని. ఏదో కథల పుస్తకాలు రాసుకుంటున్నావట కదా, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకదలుచుకుంటే బ్రతుకు, కానీ మా ఘనమైన డ్వెండ్వెంట్ వంశం పేరు మాత్రం ఆ పుస్తకాల మీద రాసి మాకు అపకీర్తి తేకు. జాలి సానుభూతి లేని సాటి ఆడదాని ఈ ఆదేశం అరోర్ను కుపితురాల్ని చేయడమే కాదు, ఒక నూతన పంథాలో, అదే సంఘ పరిభాషలో చెప్పాలంటే విప్లవ పంథాలో ఆలోచింపచేసింది. అత్తగారికి తీసిపోనంత తీవ్రతోనూ జవాబు చెప్పింది. మీరు మీ పేరు అవసరం లేదు, నా వ్యక్తిత్వం నాకుంటుంది, నా పేరు నాకుంటుంది. కోపంగా వెళ్ళిపోయిన ఆ అత్త మరి జీవితకాలంలో అరోర్ను చూడలేదు. తన పట్టుదలను పంతాన్ని నింపుకున్నది అరోర్ డ్వెండ్వెంట్ పేరు మరుగున పడింది. జార్జి శాండు అని తనకు తానే ఒక పేరు ఎంచుకొని ఆ పేరుననే వ్యవహరించసాగింది. అప్పుడు ఆమె వయసు 28 సంవత్సరాలు మాత్రమే. యజమాని లేకనే ఒంటరిగా నివసించుతూ ధైర్యంగా సంపాదించు బ్రతుకుతూ మగవేషంలో తిరిగే ఈ స్త్రీని అందరికీ ఆశ్చర్యకారణమైనట్లు చూసేవారు. ఆ 30 సంవత్సరాల వయసులోనే, అనగా 1892లో తన మొదటి నవల ఇండియానాను ప్రచురించి పేదరికపు కోరల నుండి బయటపడటమే కాక ఆ ప్రథమ నవలతోనే గొప్ప పేరును గుర్తింపును పొందింది. దుర్భర వివాహ జీవితం నుండి దూరంగా పారిపోయి తాను కోరిన ప్రేమ సఫలత నందిన ఒక స్త్రీ కథ ఇండియానా. ఆ తర్వాత రాసిన జెమీ ట్రాజెడీ లిలియాతో జార్జ్ శాండు ఖ్యాతి చుక్కలనంటింది. స్త్రీ మనసును, హృదయాన్ని చక్కగా ప్రతిబింబించేసే ఆమె నవలల్లో స్త్రీ కోరికలు, ఆశలే కాక స్త్రీల హక్కుల గురించి నిర్భయమైన చర్చలు జరిగేవి. విక్టర్ హ్యూగో, అలెగ్జాండర్ డ్యూమాన్, జాల్బాక్ వంటి మహారచయితలు ఏలుతున్న ఆనాటి పారిస్ సాహిత్య రంగంలో జార్జ్ శాండ్ రచనలు కూడా పోటీగా ముడయ్యేవి. పట్టుదల వస్తే ఒక నెలలో కూడా రాయగలిగేది జార్జ్ శాండ్. అధికారాలకు, గృహదాస్యానికి, పురుషాధిరానికి తల వంచి అనామికగా బ్రతికేటట్టు స్త్రీని తరతరాలుగా, శతాబ్దాల నుండి బ్రతికేట్లు బంధించి ఉంచిన బలమైన గోడల వంటి తిరుగులేని నియమాలను ఒక్కసారిగా భేదించి బయటపడి ధైర్యంగా చేయి ఎత్తి ఆస్తిలో, కోరికలలో, జీవన విధానంలో, ఆఖరుకు విడాకులలో కూడా సమానత్వం కావాలని ఘోషించి రాతలలో చర్చించిన ఈ స్త్రీకి మిగిలిన స్త్రీ లోకానికి అంతరం చాలా ఉన్నది. స్వతంత్రత ఏమిటో, సొంత వ్యక్తిత్వం ఏమిటో ఎరగని ఆనాటి స్త్రీ ప్రపంచానికి చాలా ఎత్తున నిలిచిన ఈమె చుట్టూ ఎప్పుడూ అనేక మంది విద్యావంతులు, సాహిత్యవేత్తలు, కళాకారులు గుమిగూడి ఉండేవారు. ఇంట కూడా ఆమె ఎప్పుడూ ఈ స్త్రీ జాతి దాస్య విమోచన కోరుతూ హక్కుల కొరకై చర్చిస్తుండేది వారితో. తోచిన మాట ధైర్యంగా మాట్లాడినట్టే, నచ్చిన పని ధైర్యంగా చేసే శాండ్కు 1833లో తనకంటే చిన్నవాడైన 23 ఏళ్ల యువకుడు, ప్రఖ్యాత ఫ్రెంచ్ కవనకారుడు అయిన ఆల్ఫ్రెడ్ డి ముస్సెట్తో పరిచయమైంది. శృంగార భరితమైన సుఖాంతాలు, దుఃఖాంతాలు రాసే ఈ కవితనకు సరైన జోడీగా భావించిన జార్జ్ శాండ్ అతడితో విపరీతమైన ప్రేమలో పడి అతడితో విహారయాత్రకై ప్రచురణకర్తల వద్ద చాలా ధనం ముందే తీసుకుంటుంది. ఈ ఇరువురి ఇటలీ యాత్ర ప్రపంచాన్ని బాగానే ఆకర్షించింది. అయితే ఆల్ఫ్రెడ్ నిలకడలేనివాడు. మద్యానికి, మగువకి, అప్పులకి అతడి వద్ద చాలా స్థానం ఉంది. వెనీస్ నగరంలో ఉన్నప్పుడు 5-6 గంటల కాలం వ్రాత పనికి వెచ్చించే ఈ రచయిత్రి వలన అతడు ఒంటరితనానికి లోనై మరో స్నేహాల్ని పెంచుకొని ఈమెను వదిలివేశాడు. అరోర్ ఘోరమైన ఈ దెబ్బతో మానసికంగా కృంగిపోయి జీవచ్ఛవంలా తిరిగి భర్త వద్దకొచ్చింది. నోహాంట్లు తిరిగి పూర్వం కంటే భీకర పోట్లాటలు చెలరేగాయి భార్యాభర్తలకు. ఒకనాడు అతిథుల ఎదుట ఆమెను తుపాకీతో పేల్చేందుకు కూడా సిద్ధమవుతాడు భర్త. విడాకులనేవి అప్పుడు లేనేలేవు. అయినా పిల్లలను, ఆస్తిని అన్నీ వదులుకునే షరతు మీద ఆమెకు పోవడానికి అనుమతి దొరికింది. భీకర రణరంగం వలె ఉన్న మనసుతో ఒంటరిదై బయటడుగు పెట్టింది. ఈ చేదు స్వానుభవాలతో జార్జ్ శాండ్ మరింత ఉడికిపోయింది. ఏమిటిది? స్త్రీకి ఆస్తి హక్కులు, విడాకుల హక్కులు ఉండాలి, పునర్వివాహాలు చేసుకునే స్వాతంత్ర్యం ఉండాలి. పూర్వకాలం కంటే ఆడదానికి కాస్త చదువుకున్న ఈ కాలంలోనే స్త్రీ స్థితి మరీ ఘోరంగా ఉంది అంటూ అంతరంగాన రేగే అగ్నినంతను రచనలతో ప్రతిఫలింపచేసేది. మరలా పోలెండ్ పియానో వాద్యగాడు, సోలాల్ రచయిత అయిన ఫ్రెడరిక్ ఛాంపిన్ ఫ్రాంకోయిస్తో పరిచయం ప్రేమగా మారింది. ఆ సమయంలో ఆమె రాసిన లుక్రిజియా ఫార్లానీ అనే నవలలోని ప్రిన్స్ కరోల్ పాత్రలో ఆ ప్రేమికుడే ప్రతిబింబించాడని ఆనాటి జనవాక్యం.
ఆ ఘట్టం కూడా గడిచాక రాజకీయ రంగ ప్రవేశం చేసి ఘోస్ట్ రైటర్గా కూడా పనిచేసింది ప్యారిస్లో. అయితే అక్కడ రకరకాల అసంతృప్తే కుదురుకోలేకపోయింది. 1852లో రాజకీయంగా చాలా మారిన ఫ్రాన్స్లో జార్జ్ సాండ్ తన నవలల్లో సుమారు 25 నవలలను నాటకాలన సవరణలు వ్రాసి ప్రదర్శించింది. ఆ థియేటర్ల అలంకరణకు, పాత్రల దుస్తుల డిజైనింగ్కు అనేక విధాలుగా ఆమెకు సాయపడిన అలెగ్జాండర్ మాంక్ అనే కళాకారుడు ఆమెకు అతి సన్నిహితంగా వచ్చాడు. తనకంటే 13 ఏండ్లు చిన్నవాడైన అతడి నుంచి నిజమైన ప్రేమను, లాలిత్యాన్ని, సాహచర్యాన్ని పొందిన జార్జ్ సాండ్ 1876లో జూన్ 8వ తేదీన ప్రశాంతంగా కన్ను మూసే నాటికి 100కు పైగా ఆమె వ్రాసిన నవలలున్నాయి. అన్నీ పేరెన్నికగన్నవే. ఆనాడు మొదటి నవల ఇండియానాతో 1832లో ఒక్కసారిగా పొందిన పేరు, ఖ్యాతి అంతిమ నవల వరకు, అంతిమ క్షణం వరకు ఉన్నాయి అరోర్ జీవితంలో. స్వాతంత్ర్యం అనే పదమే ఎరుగని మహిళా లోకంలో ప్రపంచం మొత్తం మీద మొట్టమొదటిసారిగా స్త్రీ స్వాతంత్ర నినాదాన్ని చేసి పతాకను ఎగురవేసిన సాహస మహిళ జార్జ్ సాండ్. మదాం బావరి రచయిత ప్లాబట్ గుప్తావ్ అతి సున్నిత హృదయురాలైన మగవాడుగా బ్రతికిన ఈ మహిళ తనకు తానే సాటి అంటాడు అభిమానపూర్వకంగా. భర్త మినహా అందరూ ఆమెను అభిమానించి గౌరవించారు. ఎవరికీ చులకన కాలేదు అరోరు. ఆగక అతి ఉత్కంఠతో చదివిన నీరజ మరలా చదివింది జార్జ్ సాండ్ చరిత్రను. చివరైన రచయిత కమల్ పొందుపరిచిన సందేశ వాక్యాలు ఆలోచింపచేసేవిలా ఉన్నాయి. భర్త దుర్వర్తనుడు, పీడించేవాడు అయినప్పుడు అతడి బాధ నుండి తనకు తానే విముక్తురాలై ధైర్యంగా బ్రతికింది ఒక స్త్రీ. చరిత్రలో నిలిచిపోయింది. మరి ఆ తర్వాత సుమారు 1.5 శతాబ్దం అనంతరం నేడు కూడా స్త్రీ జాతి ఎక్కడి గొంగళి అక్కడేగా ఉన్నదంటూ నినాదాలు, చట్టాలు, కార్యాచరణం కావింపలేవని తెలుస్తుంది. స్పష్టంగా స్వాతంత్ర్యం అనేది ప్రతి స్త్రీ స్వయంగా తనకు తాను సిద్ధింపచేసుకోవలసిందే, కానీ అది ఇతరులు ఇచ్చేది, ఇవ్వగలిగేది కాదు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనే తత్వం గల మన స్త్రీలు ఈ సత్యాన్ని గుర్తించగలిగేదెప్పుడు? దాన వస్తువుగా పరిగణింపబడుతున్న మన మహిళ తనకు తాను గుర్తించేదెప్పుడు? స్త్రీల హక్కులు, స్వాతంత్ర్యము అంటూ నినదించేవారెవ్వరూ ఈ సాహస మహిళ జార్జ్ సాండ్ జయంతిని కానీ, వర్ధంతిని కానీ జరపరు. ఎందుకు? ఆ పుస్తకాన్ని మూసి పెట్టిన నీరజలో చాలా అలజడి కలిగింది. ఆ రచయిత ఎవరో కానీ అతడు చేసిన వ్యాఖ్యానంలో ప్రత్యక్షరం పూర్తి సత్యం. అయితే ఎవరిదో పరిచిత కంఠం, పరిచితమైన వాచకం ఆ మాటల వెనుక దోబూచులాడుతుంది. ఈ సవాళ్లను ఇదివరకే విన్నట్లు అనిపిస్తుంది. కమల్ ఎవరి అభ్యుదయ రచయిత? శ్రీనివాస్ ఇదే స్థితిలో ఇవే మాటలు మాట్లాడాడు. బహుశా ఈ పుస్తకం అతడు చదివే ఉంటాడు, సందేహం లేదు. తప్పక చదివి ఉంటాడు. అందుకే ఆ చిలుక పలుకలు వర్ణించాడు మహా సంస్కర్తలాగా. ఈసారి కలిస్తే అతడి ప్రశ్నకు జవాబు గర్వంగా చెప్పేస్తాను. మహా విజ్ఞానమంతా తన సొంతమని విర్రవీగుతాడు. ఆ మాత్రం తెలిసిన వాళ్ళం ఇంకా ఉన్నామని గ్రహిస్తాడు ఈసారి. భర్తతో కొన్ని సంవత్సరాలు ఆనందంగా గడిపిన ఆ గృహాన్ని వదులుతూ సరోజ కన్నీరు మున్నీరుగా విలిపించింది. పదమ్మ ముందు వెనకలే కానీ ఎవరూ శాశ్వతం కనుక. తాను దుఃఖిస్తూనే కుమార్తెలను అనునయించి బయలుదేరదీసింది శ్యామల. విలువైన సామాన్నంతర్నీ ఎంత ధర వస్తే అంతకే అమ్మివేయమని ఒక పరిచితునికి బాధ్యత ఒప్పగించింది సరోజ. మిగిలినవన్నీ పని మనిషికి, స్నేహితులకి పంచిచ్చేసింది. కానీ సంవత్సరాలకు కావలసిన కొద్ది వస్తువులు మాత్రమే మిగిల్చుకున్నది. ఆమె మనసు గల విరక్తిని, శోకాన్ని గమనించిన తల్లి కానీ, నీరజ కానీ ఏమీ మాట్లాడలేక మౌనం వహించారు. ప్రయాణం వేళకు సిమ్లా స్కూల్కు సంబంధించిన స్టేషన్ వాగన్ డ్రైవర్, హెల్పర్లతో సహా వచ్చింది. సాబ్ వేరే వస్తున్నారు తమ కారులో. మీరు వెళ్ళేసరికి అక్కడ మీకు వసతి అన్నీ సిద్ధంగా ఉంటాయని చెప్పారు అని ఒక ఉత్తరం ఇచ్చాడు డ్రైవర్. సరే పద. కొత్త స్కూల్లో చేరడం, కొత్త ఊరికి వెళ్ళడం అనే విషయాలు కిషోర్ను సంతోషంగానే ఉంచాయి. దారి పొడవునా మాట్లాడుతూనే ఉన్నాయి ఆనందంగా. మేము కిందట సమ్మర్లో శ్రీనగర్ వెళ్ళాం. కశ్మీర్ చాలా బాగుంటుంది. ఘాట్ రోడ్, వేలీలు ఎంత బాగుంటుందో. పూల తోటలు, యాపిల్, దానిమ్మ పళ్ళు భలే కనిపిస్తాయి. కిషోర్ వాక్ ప్రవాహానికి అడ్డు లేకుండా ఉంది. సరోజ కన్నులు మూసుకొని సీటుకు జేరగిలపడి ఏమీ చూడకుండా ఉండిపోయింది. ప్రప్రథమంగా అటువంటి కష్టతరమైన దారి గల కొండల మధ్యన ప్రయాణం చేస్తున్న శ్యామల, నీరజలు మాత్రం కొంత భయోత్పాతానికి లోనయ్యారు. అబ్బా, తిరుపతిలో కూడా ఘాట్ రోడ్ ప్రయాణమే కానీ ఇంత ప్రమాదకరంగా అనిపించదు. ఇదేమిటి చాలా వెడల్పు తక్కువ రోడ్లు, భయంకరంగా కనిపిస్తున్న లోయలు. శ్యామల మాటలకు తల పరికించిందే కానీ నీరజ ఏమీ మాట్లాడలేదు. ఆమెకు భయంగానే ఉన్న మరో వంక అందమైన ప్రకృతి పరిశీలనలో ఆ భయాలను విస్మరింప ప్రయత్నిస్తుంది. భయంగా ఉందా సరు? కుమార్తెను అడిగింది శ్యామల. కళ్ళు మూసుకునే జవాబిచ్చింది సరోజ. భయం ఇదివరలో ఉండేదమ్మా, ఇప్పుడు లేదు. నువ్వు ఇదివరకు వచ్చావా? ప్రతి సమ్మర్లో ఏదో ఒక హిల్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళంగా. అప్పుడు ఇద్దరం ఉన్నాంలే, ఒక్కసారి అయిపోతాం, పర్వాలేదనుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమైనా చింత లేదు.
అలా మాట్లాడి నన్ను ఏడిపించకి తల్లి, కాస్త ఏదైనా మాట్లాడు. తల్లి డగ్గుత్తికతతో అన్న మాటలకు సరోజ కళ్ళు విప్పి శ్యామలను, నీరజను పరీక్షగా చూశాయి. నీరు, సిమ్లా పేరు ఎలా వచ్చిందో తెలుసా నీకు? తెలీదు, చెప్పు. శ్యామల అసలు పేరు అనగా పార్వతీదేవి నల్లని విగ్రహం గల ఒక చిన్న గుడి ఉండేదట ఇక్కడ ఆరంభంలో. అప్పట్లో ఊరు వాడ ఏమీ ఉండేవి కావట. ఆంగ్లేయులు వచ్చి ఇది క్షయం వంటి జబ్బులను నయం చేయగల ప్రదేశమని తెలుసుకున్నారు. క్రమక్రమంగా ఊరు వెలిసింది. వాళ్ళ పాలనలో ఇండియాకు వేసవి రాజధానిగా చేసుకున్నారు. కాలక్రమేణా జనుల వాడుక భాషలో శ్యామల, శ్యామ్లా, సిమ్లాగా రూపాంతరం చెందింది. ఇక్కడంతా శివపార్వతుల పేర్లే ఎక్కువగా వినవస్తాయి ప్రజలలో. సరోజ చెప్తున్న విషయాలు వింటూ కొంత భయం మరిచారు నీరజ, శ్యామల. డ్రైవర్ అతి నిదానంగా, నేర్పుగా నడవడం గమనించండి. ఈ ఘాట్ రోడ్స్లో నడిపేందుకు వాళ్లకు ప్రత్యేక లైసెన్స్ కావాలి తెలుసా? ఓ, ఒక మలుపు కొండం చుట్టూ తిరుగుతుంది వాహనం. ఎదుటి నుండి ఒక ప్రయాణికుల బస్సు, ఆ వెనుక మరొక లారీ వచ్చాయి. ఒకదానికొకటి అతి నేర్పుగా దారి ఇచ్చుకున్నాయి. అదేమిటి, ఇక్కడి వాళ్ళు కనీసం మలుపులలో కూడా హారన్స్ ఉపయోగించడం లేదేం? నీరజ ఆశ్చర్యంగా, భయంగా అడిగింది. అదే విశేషం. పసివాడు బుల్లికారుతో ఆడుకున్నట్లు అదే పనిగా హారన్స్ వినవస్తాయి మన పట్టణాలలోనూ, నగరాలలోనూ. ఇక్కడ అత్యవసరం అయితే కానీ ఉపయోగించరు. కొండలలో అది ప్రతిధ్వనించి ఒక్కోసారి దారిని నడిచే జంతువులకు గాభరా కలిగించి అవి విపరీతంగా ప్రవర్తించేటట్లు చేయవచ్చు. ఫలితంగా ఏ అనర్థమైనా జరగవచ్చు. అందుకే ఉపయోగించరు హారన్స్ తరచుగా. అంత జాగరూకతతో ఉంటారు గనుకనే ఇక్కడ యాక్సిడెంట్స్ తక్కువేనని చెప్పవచ్చు. జరిగితే మాత్రం వాటిని ఆ లోతు నుండి తీయడం కూడా వీలు కాదట. అదిగదిగో ఆంటీ చూడు, వీళ్ళు సామానులు మనలా మోయరు, వీపున తాళ్లతో ఎలా కట్టుకున్నారో. కిషోర్ చూపగా ఆశ్చర్యంగా చూసింది నీరజ. నిజమే, మన వాళ్ళు 5 మోయగలంత బరువును ఒక్కొక్కరే మోసేస్తున్నారు. సరోజ చెప్పింది ఇంకా వివరంగా. ఎక్కడికి వెళ్ళినా రిక్షా, కారు ఎక్కేందుకు వీలుండదు మన ఊళ్ళోలాగా. ఎందుకంటే అలా తిన్ననైన సన్నని బాటలు ఉండవు గనుక. మెయిన్ బజార్ రోడ్డు ఒక్కటి మినహా అన్ని ఇళ్ళు, ఆఫీసులు అక్కడొకటి ఇక్కడొకటి కొండల మీద ఎత్తు పల్లాలుగా ఉంటాయి. వీళ్ళు అంటే స్థానిక ప్రజలు. హిమాచల ప్రదేశ్ అంతా చూశాను నేను. అన్ని చోట్ల ప్రజలు కూడా బలిష్టంగా, అధిక శ్రమకు ఓర్చుకునే బలంతో ఉంటారు. ఆ కొండవాలులో ఆ జలధార పక్కన అదేమిటి మెట్లు మెట్లుగా ఉన్నాయి మొక్కలు? శ్యామల ఆశ్చర్యంగా అడిగింది. అదే మరి ఇక్కడ వ్యవసాయం. మనలా ఏకచదునుగా ఉండే ఎకరాలు భూములు కాదు కదా. ఓ 10 అడుగుల ప్రదేశం కూడా సమతలంగా ఉండదు. అందుకే ఆ కొండవాలులో అలా ముక్కలుగా మెట్లుగా తయారు చేసుకొని భూమిని గోధుమ, తేయాకు వంటివి పండించుకుంటారు. నీరు అతిగా అవసరమయ్యే మన వరి పంట వగైరాలు ఇక్కడ ఉండవు. చాలా కష్టమే. అవును, కష్ట నిష్ఠూర భూయిష్టమైన కఠినమైన జీవితం కొండ ప్రజలది. వాళ్ళు గుర్రాల మీద వెళ్తున్నారు. ఆనందంగా కిషోర్ చప్పట్లు కొట్టాడు దూరంగా కొండవాలులో నడుస్తున్న వాటిని చూసి. గుర్రాలు కాదు, పోనీలు. అవే ఇక్కడ సరిగా నడవగలవి. సామాన్యుల ముఖ్య ప్రయాణ సాధనాలును. గమ్యం చేరుతూనే శ్యామల హాయిగా ఊపిరి పీల్చుకుంది. మొత్తం మీద నీ మాటలలో భయం మరిపించావు సరు. ఎందుకమ్మా భయం? భయపడితే ప్రకృతి సౌందర్యాన్ని చూడలేం. ఎక్కడన్నా ఏం జరగవలసి ఉంటే అది జరిగి తీరుతుందని అంటారుగా. నిజమే అనుకో. అబ్బే, అత్తయ్య ఆదర్శాలన్నీ, అభిప్రాయాలన్నీ మనసుకే పరిమితం. యథార్థంలో అతి సాధారణ స్త్రీలాగే ప్రవర్తిస్తుంది. నీరజ వ్యంగ్యాన్ని అర్థం చేసుకున్న శ్యామల తెచ్చిపెట్టుకున్న కోపంతో చూసింది. సామాన్లు తర్వాత చేర్పిస్తాను నేను, ముందు మీరు రండి, కొంత దూరం నడవాలి అన్నాడు డ్రైవర్ సవినయంగా. చుట్టూ కొండలు, ఎక్కడ సమాకృతి లేదు. ఎత్తు పల్లాలు, చిన్న లోయలు. కొండ శిఖరం మీద ఒక ఇల్లు, వాలులో గుడిసె. కొండ పాదం దగ్గర ఇక్కడో ఇల్లు, అక్కడో ఇల్లు. కొండలను కొంతమేర అవసరానికి చదును చేసి కట్టిన బంగళాలు, హోటల్స్. అటు ఇటు తిరుగుతున్న శ్రామిక జనం. చలికి పూర్తిగా ఉన్ని దుస్తులతో శరీర ఛాయాదనం చేసుకొని ఉన్ని టోపీలను ధరించి ఉన్నారు. దేశ విదేశీయులందరూ వేసవి విడిదిగా వచ్చే స్థలము, ప్రభుత్వాధికారులు అనేకసార్లు ప్రత్యేక సమావేశాలు జరిపే స్థలము సిమ్లా. అందుకే అక్కడి స్థానిక ప్రజలకు పరప్రాంతం వారని, పరదేశులని నిత్యం చూస్తూ అలవడి ఉన్న కారణంగా విస్మయంగా చూడరు. నేను నా శరీరాన్నే మోసుకోలేకుండా ఉన్నాను. వాళ్ళ బరువులు వీపుకు మోకులతో కట్టుకుని వంగి కొండలు కూడా ఎక్కేస్తున్నారు అన్నది శ్యామల ఆశ్చర్యంతో. ఒక వంక నడవలేక ఆపసోపాలు పడుతూ. ఆమెకు చేయూతనిస్తూ చెప్పింది సరోజ. వాళ్ళు సహజ సిద్ధంగానే ఆ పద్ధతికి అలవాటు పడి ఉంటారమ్మా. మొదటిసారి సిమ్లా వచ్చినప్పుడు నేను ఇలాగే ఆశ్చర్యపోయాను. ముస్సోరీలో కూడా ఇలాగే ఉంటుంది, కానీ ఇంతకంటే ప్రశాంతంగా ఉంటుంది అక్కడి జీవితం. కిషోర్కు, నీరజకు ఆట విడుపుగా ఉన్నది. చెంగున దూకుతూ చాలా ఎదురు నడుస్తున్నారు. ఏమో నీరు, నీకు పుణ్యం ఉంటుంది, నిదానంగా నడు. కొత్త ప్రదేశాల్లో కూడా దుడుకుతనమేనా? పర్వాలేదత్తయ్యా, దూరం నుండే చెయ్యూపింది నీరజ. తమకు కేటాయింపబడిన విడిది గృహంలో చేరుతూనే శ్యామల, సరోజ శయ్యలపై వాలిపోయారు. సకల సౌకర్యాలతో ఉన్న చిన్న ఇల్లు, ఏమేమి ఎక్కడ ఉన్నాయో చూసి వెళ్ళిపోయాడు డ్రైవర్. ప్రయాణం బాగా జరిగిందా? ఇక్కడ తెలుగు కంఠం. ఆశ్చర్యంగా లేచి కూర్చున్న శ్యామల తన కనులను తాను నమ్మలేకపోయింది.
సగౌరవంగా కుశల ప్రశ్నలు వేస్తూ దర్పంగా ఎదుట నిలిచిన ఆ వ్యక్తి తనకు ఎప్పుడో తెలుసు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ నమస్కరించడం కూడా మర్చిపోయింది. కమల, జ్ఞాపకం ఉన్నానన్నమాట. శ్యామల కమలల నేత్రాలు జలపూర్ణమైనాయి. వారి ఆలోచనలు గతంలోకి జారిపోయినట్లు మౌనంగా నిలిచిపోయిన వారి మూర్తులే విశదీకరిస్తున్నాయి. సరోజ ఆ ఇరువురిని ఆశ్చర్యంగా చూడసాగింది. కొద్ది నిమిషాల అనంతరం శ్యామల కన్నులు తుడుచుకుంటుండగా బలవంతంగా నవ్వును కొని తెచ్చుకున్నది. ఇక్కడుంటున్నావా? ఏమిటి, స్కూల్ మీదేనా? అన్నీ చెప్తాను, రా కూర్చుందాం. ఈ అమ్మాయి నిట్టూర్పుతో సమాధానమిచ్చింది శ్యామల. నా కూతురు, మరో దౌర్భాగ్యవతి. ఆర్ద్ర నయనాలతో చూసింది కమల. సరోజ విషన్న వదనం వసుధ కంకితమైపోయినట్లు వాలిపోయింది. కమల లేచి వచ్చి సరోజను దగ్గర తీసుకుంది. తలపై తన చేతిని ఉంచుతూ అన్నది, ఉద్యోగానికి వచ్చాననుకోకు, నీ మరో అమ్మ ఇంటికి వచ్చాననుకోమ్మా. నేను అన్నీ విన్నాను. సరోజ కనుల నుండి బాష్పధారలే సమాధానమయ్యాయి. తల్లిని కూడా అధిగమించిన ఆ ఓదార్పు ఆమె అంతరంగాన్ని కదిల్చివేసింది. జరిగిందేమిటో జరిగిపోయింది. ఆ మనిషిని తెచ్చి నీ దుఃఖాన్ని పారద్రోలలేము. కానీ మా కాలపు దౌర్భాగ్యత మాత్రం నీకు సంక్రమించనీయము. సరోజ, కఠిన నియమాలు కన్నీళ్లతో జీవోత్సవాలుగా బ్రతికిన మేము నేడు నీ బాధను దూరం చేయలేకపోయినా కొంతైనా మరిపించగలం. భర్త పోయినంత మాత్రాన ఎవ్వరినీ బానిసగాను భయపడుతూను బ్రతకనవసరం లేదు. మనం తల వంచిన నాడే నియమాలు, సంఘము అన్నీ కలిసి మనసును బాధపడతాయి, భయపడతాయి. నీ లెక్క ఏమిటని ధీమాగా నిలబడు. ఏది నీ దరిదాపులకు కూడా చేరదు. ఇది నా స్వానుభవం. థ్యాంక్స్ ఆంటీ. ఇంకా దుఃఖం సమసిపోని కంఠం మందరంగా పలికింది. ఈ రోజుకు విశ్రాంతి తీసుకోమ్మా. రేపటి నుండే నిన్ను స్కూల్కు తీసుకుపోతాను. మాటలు కరువైన సరోజ 2 చేతులు జోడించింది. ఆ 2 చేతులను దించుతూ కమల చనువుగా మందలించింది. ఫార్మాలిటీస్ వద్దు. నేను మీ అమ్మ ఎంత దగ్గర స్నేహితులమో నీకెప్పుడు చెప్పలేదా? నేను కూడా నీకు అమ్మనే అనుకో. నన్ను ఎలాగైనా పిలవచ్చు. అదిగో అలా బయట ఎండలో తిరుగుతూ ఈ చుట్టుపక్కల అంతా చూడు. ఆ కొండలు, లోయలు, ఆ ప్రకృతి దృశ్యాలను చూస్తుంటే మన దౌర్భాగ్యాలను, స్వార్థాలను విస్మరించుతాం. మన జీవన పరిమాణము ఎంత అల్పమైనదో గ్రహించుతాం. శోకం నుండి, మానసిక దుర్బలత నుండి ఈ ప్రకృతే మనకు ఉపశమనం ప్రసాదిస్తుంది. థ్యాంక్స్ ఆంటీ. ఒకసారి తల్లి వైపు చూసి నెమ్మదిగా బయటకు నిష్క్రమించింది సరోజ. ఆ బాల్య స్నేహితులు ఇరువురు మాట్లాడుకునే అవకాశాన్ని ఇస్తూ, ముందు చెప్పు కమల, నువ్విక్కడ ఈ మారుమూల ఎలా ఉన్నావు? ఇక్కడికి వస్తున్నది మేమని నీకెలా తెలుసు? ఇంత సాధారణమైన ఏర్పాట్లు చేసి ఉంచావు. అంతవరకు అతి దర్పంగా, టీవీగా సరోజకు హితవు నేర్పిన కమల ముఖ కవళికలు త్వరితగతిన మార్పు నందాయి. చెప్తా కదా, నీకు కాక ఇంకెవరికి చెప్తాను శ్యామల. ఈ రోజంతా నువ్వు నన్ను వదిలిపెట్టవని తెలిసే స్కూల్ బాధ్యత ఇవాళ మరో సీనియర్ టీచర్కి ఒప్పగించాను. చిన్ననాటి కబుర్లు, తర్వాతి అనుభవాలు, అటు బిమ్మట పరిణామాలు చెప్పుకుంటున్న వారి ఊరికి కాలగమనమే తెలిసి రాలేదు. ఆర్భాటంగా పరిగెత్తుకొచ్చిన కిషోర్ను, ఆ వెనువెంటనే ప్రవేశించిన నీరజను చూసే వరకు కమలను ప్రప్రథమంగా చూస్తున్న నీరజ టక్కున గుమ్మం వద్దనే ఆగింది, ఆశ్చర్యంగా చూస్తూ. కమల దృష్టి నీరజపై నుండి తిరగకుండా నిలిచి పరీక్షగా సాగిస్తున్నది. కిషోర్ మరలా బయట తిరుగుతున్న తల్లి వద్దకు పారిపోయాడు. రావే నీరు అంటూ శ్యామల కమలతో అన్నది. ఇదే నా పాలిట చిచ్చరి పిడుగు. సరోజను మించిన బంధం. కమల అందంగా నవ్వింది. పిల్లలు పిడుగులలాగే అల్లరి చేయాలట, లేకుంటే వాళ్లలో ఏదో అనారోగ్యం ఉన్నట్లేనని రాశాడో మహా మనస్తత్వవేత్త. రామ్మా నీరజ, ఇటురా. నీరజ మనశ్శరీరాలు ఆశ్చర్య వ్యవస్థలో తలమునకలవుతుండగా ఆమె పాదాలు స్వధర్మాన్ని మరచి భూమికి అతుక్కుపోయినట్లు నిలబడింది. కనురెప్పలు తమ వృత్తిని విస్మరించగా ప్రతిమ వలె కన్నట్టుతున్న ఆమెను కమల మళ్ళా పిలిచింది. నీరజ కాదు, ప్రతిమ అని పేరు పెట్టవలసింది నీకు. రా ఇటు. ఇప్పటి కొంత చైతన్యతను పొందిన నీరజ ఒక్కొక్క అడుగేస్తుంది ముందుకు. కానీ కనులలోని ప్రశ్న, ఆశ్చర్యము అలాగే నిలిచి ఉన్నాయి. ఏమిటి, ఇక్కడ తెలుగావిడ ఉందేమి అని ఆలోచించుతున్నావా? తన మనసును చదివినట్లే వచ్చిన ఆ ప్రశ్నకు నీరజ కనుపాపలో చంచలత నర్తించింది. నమస్కారం పెట్టు నీరు, నా స్నేహితురాలామె. శ్యామల ఆజ్ఞను మౌనంగానే అమలుపరిచింది నీరజ. సాదరంగా వీపు తట్టింది కమల నీరజను. నీ అల్లరి గురించి మీకు అత్త చెప్పిందంతా నిజమేనా అనిపిస్తుంది. మాటలు రాని నిన్ను చూస్తుంటే. పోనీలే, నేను వెళ్తున్నాను. అందరూ భోజనాలకు అక్కడికి వచ్చేయండి. మనిషిని పంపిస్తాను. నేను వెళ్తున్నాను. 1 గంటలో వస్తాలే అన్నది శ్యామల. కమల కనుమరుగయ్యేంత వరకు వేచి ఉన్న నీరజ చెంగున దూకింది అత్త దగ్గరకు. ఆమె భుజాలు పట్టి కుదిపేస్తూ పొగడ్తల వర్షం కురిపించేసింది. ఓ అత్తయ్య, యు ఆర్ వెరీ వెరీ గ్రేట్. ఇటువంటి చోట నీకు స్నేహితురాలు. వారెవ్వా. అబ్బా ఉండే, తయారై వెళ్ళాలి. మన కోసం చూస్తుంటుంది. అది సరే, నాకెప్పుడు చెప్పలేదేమి ఈవిడ గురించి. అవసరం రాలేదు అంతే. అయినా ఇక్కడ తను ఇలా బ్రతుకుతున్నట్లు కూడా నాకు తెలియదు. ఇప్పుడే తెలిసింది. మా ఊరే. రాత్రి చెప్తాలే వివరాలు. పద. సరే, ఇదిగో ఇప్పుడున్నట్టే కాస్త నోరు మూసుకొని బుద్ధిగా ఉండు. వాళ్ళ ఇంట్లో కూడా అలాగే లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ బోధనలు మాత్రం మర్చిపోవు. విసుక్కోవడం కాదు, నిజంగానే చెప్తున్నాను. ప్రామిస్. నోరు మూసుకొని కూర్చుంటాను, సరేనా?
పోయి తయారవ్వండిక. సరువు లోపలికి రా. ఏమిటమ్మా? నేను కమల ఒక ఊరివారం. ఆడదానికి చదువెందుకని ఈసడించే ఆ రోజులలో దానికి నాకు కూడా మా నాన్నగారే చదువు నేర్పేవారు. ఇది ఆ ఇంట కానీ మా ఇంట కానీ ఎవ్వరికి ఇష్టం ఉండేది కాదు. కొద్ది నెలల తేడాల మా వివాహాలైనాయి. అప్పటికి మా ఇరువురికి ఇంగ్లీష్ బాగా చదవను రాయను వచ్చు. నేను అత్తవారింటికి వెళ్ళిపోయాను. అప్పటికి నా వయసు 17. కమల నాకంటే 2 నెలలు చిన్నది. దాని అత్తవారిల్లు అదే ఊరు కనుక ఆమె ఆ ఊళ్ళోనే ఉండిపోయింది. అయితే ఏడాది అనంతరం నేను నాన్నగారు పోవడంతో పుట్టింటికి వచ్చి ఏమి విన్నానో తెలుసా? శ్రోతలు ఊపిరి బిగపట్టి వింటున్నారు. పెళ్ళి అయిన నెలలోపునే కమల భర్త చనిపోయాడు. అతడికి భయంకర వ్యాధులు అనేక ఉన్నాయి. కమల కంటే 10-12 ఏళ్ళు పెద్ద అతను. అన్నీ తెలిసి కూడా పెద్దలు ఆస్తిపరులు, వంశం మంచిది అనే గుడ్డి నమ్మకంతో ఆ వివాహం జరిపించారట. జరిపినది వారే అయినా ఫలితం మాత్రం కమల నెత్తినే రుద్దబడింది. అది నష్టజాతకి కనుక అతడు పరలోకగతుడైనాడు. శిక్ష కూడా దానికే. ఆనాడు మన హిందూ కుటుంబాలలో ఏ స్త్రీకి భర్త పోయినా కుటుంబ సభ్యులు ఆ క్షణంలో ఏదో దుఃఖించినప్పటికీ తమకు ఎదురు ఆస్తిపాస్తులనిచ్చి సేవ చేసే బానిస దొరికినట్లు సంతోషించేవారు. కమల భయంకరమైన బాధలను అనుభవించుతున్నదని ఎంతో ఏడ్చాను. కానీ ఒక్కసారి వెళ్ళి దాన్ని కలుసుకోగల వ్యక్తిత్వం లేకుండా పోయింది. సుఖమా అని కాపురం చేసుకునే నువ్వు ఆ పాడు మొహాన్ని ఏం చూస్తావు అన్నాడు అన్నయ్య. నాన్నగారు పోవడంతో అతడి ఇంటికి పెత్తందారుడైనాడు. ఈ పాడు వార్త నీకు రాయకూడదేమో, నేను రాయలేదు అంటున్నా అన్నకు వంతపాడింది అమ్మ. నిర్ఘాంతపోయాను నేను. మరి ఇప్పుడు మన ఇంట జరిగినదేమిటి? పరామర్శకు చాలామంది వచ్చారుగమ్మా అన్నాడు. ఎంత మాటన్నావే అన్నది. కానీ అమ్మ దగ్గర నా ప్రశ్నకు సమాధానం లేదు. తన స్థితిలోనే ఉన్న మరో స్త్రీని ఘోరంగా విమర్శిస్తున్నట్లు అమ్మకు తెలియదా? తన తల్లి అనుభవించుతున్న కష్టమే అనుభవిస్తున్న యువతని విమర్శిస్తున్నట్లు అన్నయ్య గ్రహించుకోలేడా? ఈ వాద ప్రతివాదనలు వింటున్న ఆయన చావడిలోంచి లోనికొచ్చారు. ఆ హృదయం కూడా నా బాధని అర్థం చేసుకోలేదు. అన్నయ్యకు ఆయనకు పెద్ద తేడా ఉండేది కాదు స్వభావంలో. నాన్నగారు పోవడం బాధే అయినా ఆయనది 70 సంవత్సరాల వయసుని సరిపెట్టుకుంటున్నాను. కానీ కమల 16 ఏళ్లకే అన్ని బాధలా? నాన్నగారి సంవత్సరికాలకు మళ్ళీ పుట్టింటికి వచ్చిన నేను కమల అదృశ్యం గురించి విన్నాను. లేచిపోయిందేమో, చచ్చిందేమో ఎందులైనా దూకి. అలా అయితే శరీరం దొరికేదిగా. పోయిందేటో ఎవరి నోటకొచ్చినట్లు వాళ్ళు వాగారు. ఆ గొడ్డు చాకిరి, తాగుబోతు మామ మరుదుల పీడ ఎలా భరిస్తుంది? పుట్టింటికి తెచ్చుకుంటే ఆస్తి ఇవ్వరేమోనని కన్నవాళ్ళు కలుగజేసుకోలేదట. దారి లేకపోయింది అని నా మరో స్నేహితురాలు సానుభూతిగా చెప్పింది. ఆమె ఆజాపజల వైనం తెలియకున్నా పుట్టిల్లు అత్తిల్లు కూడా ఆమె అంత్యక్రియలను జరిపేశాయట. ఎంత దారుణం! సరోజ, నీరజ ఒక్కసారే అన్నారు. అవును, ఆ దారుణ హింస జీవితమే గడిపింది ఆనాటి మా తరంలోని ప్రతి స్త్రీ. అప్పటికే రాజా రామ్మోహన్ రాయ్, వీరేశలింగం గారులు పుట్టటము మరియు గిట్టటము జరిగింది. మరి ఆనాడు అలా లేదనుకున్న కమలను ఇదే చూడటం. మరి ఆనాటి యువతలలో తప్పు పట్టిన ఆమె విధి, కర్మ అని ఆ 4 గోడల నడుమ గొడ్డుల మధ్య శాసనాలలో మగ్గక, కొత్త శాసనాల కోసం అడియాసతో అంగలార్చక ధైర్యంగా బయటి ప్రపంచంలో అడిగిడి తన అన్న స్నేహితుడైన ఒక మహమ్మదీయుని వివాహం చేసుకుని సుఖ సంతోషాలను స్వయంగా సిద్ధింపజేసుకున్నదట. ఇంతకుముందు తానే చెప్పింది స్వయంగా. భర్త మంచివాడట అన్నట్టు ఇక్కడ ఆమె పేరు కమల కాదు, నీలోఫర్. వింతగా లేదు? సరోజ, నీరజ ఒకరితో ఒకరు అనుకున్నారు మెల్లగా. ఏమిటి వింత? శ్యామల ప్రశ్న. అదే, ఆ ఆంటీ ఆ రోజుల్లోనే ధైర్యంగా ఇల్లు వదలడం, బయట అడుగు పెట్టడం. అది చాలామంది చేస్తారు. ఆ వేసిన అడుగు జారి పడక టీవీగా నిలదొక్కుకు నిలబడడం మాత్రమే శ్లాఘనీయమైన విషయం. అందుకే ఈ వివరాలన్నీ మీకు తెలియడం మంచిదని చెప్తున్నాను. నీరజ దృష్టి భోజనం పైన లేదు. ఆనాడు ఢిల్లీలో తీన్మూర్తి భవన్ చూసినంత కుతూహలంతో, ఉత్సుకతతో చూస్తుంది. కమల యొక్క ప్రతి కలయికను, ఆమె ఇంటిని, పట్టుదల, ప్రత్యేక చరిత్ర, తెగింపు, చొరవ, అభ్యుదయ భావుకత కల కమల నీరజ హృదయంలో దేవతలాగా ప్రతిష్టనందింది. కమల భర్త చూపులకే చాలా ఉన్నతంగా కనపడుతున్నాడు. ఒక్కసారి బయటకొచ్చి లాంఛనప్రాయంగా అతిథులను పలకరించాడు. చిరకాలానికి కలుసుకున్న మిత్రులు కదా, మీరు మాట్లాడుకోండి అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. కమల చెప్పింది, 2 ఏళ్ల నుండి జబ్బుగా ఉంటున్నారు. డాక్టర్లు కొంత గాలి అవసరమన్నారు. ఇక్కడ గాలి, నీరు చాలా జబ్బులు నయం చేస్తాయట. చాలామంది చాలా ప్రదేశాల నుండి వస్తుంటారు. ఆయన ఆరోగ్యం గురించే ఇక్కడ ఉద్యోగం సంపాదించాను. ఆయన అన్నగారు పెద్ద ప్రభుత్వ ఉద్యోగి. అబ్బాయి ఢిల్లీలోనే ఉంటాడు. ఏదో రీసెర్చ్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు వస్తుంటాడు. పోనీ కమల, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఇద్దరం 16 ఏళ్ళు సుఖంగా ఉన్నాం. తర్వాత ఇంచుమించు ఒకే రకం కష్టాలు అనుభవించాం. నిన్ను దేవుడు ఒకరి దరి చేర్చినట్లే నాకు మాత్రం గమ్యం తెలియడం లేదు. ఆ 2 ఆడపిల్లలు, ఆ పసివాడు, వీళ్ళ భవిష్యత్తు ఏమిటా అని నిత్యం కొట్టుకుపోతున్నాను. ఇంకా నువ్వు అలా మాట్లాడకు శాము. స్నేహం ఎందుకు మరి? సరోజకు ఈ ఉద్యోగం తాత్కాలికం కాదు. తాను ఇష్టపడ్డంత వరకు చేయొచ్చు. కాలక్రమేణా తన భవిష్యత్తును నిర్ణయించుకుంటుంది స్థిమితంగా.
నీరజ బంగారు తల్లి ఆలోచించేదేముంది? బంగారు జీవితం ఎదుట ఉన్నదనిపిస్తుంది. ఇక కష్టమైన సుఖమైన కలిసి అనుభవించుదాం. అంతా ఒకటే కుటుంబం మనది. శ్యామల 2 చేతులతో ముఖం దాచుకొని కుల్లి కుల్లి ఏడ్చింది. నీ జీవితం అధ్వాన్నమై నరకయాతలను అనుభవించినాడు. నేను నీ ముఖమైనా చూడలేకపోయాను. అన్న పుట్టింటికి రానియడో లేక భర్త తన ఇంటి నుండి గెంటివేస్తాడోననే భయంతో నా జీవితం బాగు నేను చూసుకున్నాను. ఈనాడు నువ్వు చూపే ఆదరణకు నేను అర్హురాలినా? కమల దర్పం చెదరలేదు, చిరునగువు మాయలేదు. అవన్నీ కెలకవద్దు శ్యాము. ఆనాటి నీ ఇబ్బందిని నేను అర్థం చేసుకున్నాను. శ్యామల మనస్సును కుదుటపరిచే ప్రయత్నంలో సంభాషణ మార్చింది కమల. కొద్దిసేపు పడుకోండి ఆ గదిలో, నేను అన్నీ సర్దుకొని వచ్చేస్తాను. ఆంటీ, నేను హెల్ప్ చేయనా? చలాకీగా బాణం వలె వచ్చిన నీరజను మురిపంగా చూసింది కమల. మీకెందుకమ్మా పనులు? ఆ గదిలో పుస్తకాలున్నాయి, కావలిస్తే చూసుకోండి. ఎవరి పుస్తకాలు ఆంటీ? మా అబ్బాయివి. వద్దులేండి, ఆయన సర్ది పెట్టుకునేవి తీయడం ఎందుకు? మంచిదానివే, తీసుకుని మళ్ళీ సర్ది పెట్టేలేవా ఏం? దా, నేను తీపిస్తాను. కమలను అనుసరించింది నీరజ. ఏమిటిది? ఒక వ్యక్తి రీడింగ్ రూమా? అది లేక పెద్ద పేరు పొందిన లైబ్రరీయా? ఆశ్చర్యంగా నలువైపుల ర్యాక్పై పేర్చి ఉన్న పుస్తకాలను కలిగి చూస్తూ ఒక్కసారిగా అదిరిపాటితో చలనరహితంగా నిలిచింది ఒక టేబుల్ పైన ఉన్న ఛాయాచిత్రాన్ని చూస్తూ. అది మా అబ్బాయి ఫోటో. సరే, నువ్వు కావలసిన బుక్స్ చూసుకోమ్మా, నేను పని ముగించుకుంటాను ఈ లోపున. గది దాటి వెళుతూ వెనుకకు తిరిగి చూసిన కమల మరలా తిరిగి వచ్చింది. ఇంకా అచేతనావస్థలో నీరజను గమనించి, ఏమిటి? ఎవరి పుస్తకాలో నేనెందుకు తీసుకోవాలన్నా నీ బిడియం? అటువంటి సంకోచం ఏమీ వద్దు. నువ్వు నాకు పరాయిదానవు కాదు. అన్ని భాషల పేరైన రచయితల పుస్తకాలు ఉన్నాయి, తీసుకో. మా శ్రీకి పుస్తకాలంటే మహా అభిలాష చెప్పి నిష్క్రమించింది కమల. గదిలో ఒంటరిగా మిగిలిన నీరజ నెమ్మదిగా తనను ఆవరించిన కలవరపాటు నుండి తేరుకొని మరొక్కసారి ఆ ఫోటో వైపు చూసింది. అతడు శ్రీనివాస్, సందేహమే లేదు. అదే చిలిపి నవ్వు, హుందాతో కూడిన చిలిపితనం అది. చూపులను ముగ్ధ మోహనులను కావించి ఆకట్టుకునే అందానికి జత అయిన నగుమోము. ఎల్లప్పుడూ నవ్వుతున్నట్లే ఉంటాడు. ఏమిటి ఘటనల వైచిత్ర్యం? ఎందుకు తన దారి అతడితో ముడిపడుతుంది అడుగడుగునా ఇటీవల కాలంలో? ఇందులో ఎవరి ప్రయత్నము ప్రమేయము ఉన్నదనుకోవడానికి వీల్లేదు. మరి అంతా యాదృచ్ఛికమేనా? ఏమిటి లంకెలకు అర్థం? అతడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన కొద్దీ అతడికి చేరువుగా రావడం అనేది ఆశ్చర్యం కలిగించడమే కాదు, ఎక్కడో హృదయంలో ఒక మూలన భయంతో పాటు అపురూపమైన స్పందన కూడా కలుగుతుంది. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి మంచి కథలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న విషయం అండి, ఈ పుస్తకంలోని ఒక 4-5 పేజీలు చాలా అవసాన దశలో ఉన్నాయి. రచయిత చెప్పిన పదాలతోనే మీకు చెప్దామని ప్రయత్నించాను. ఏమైనా తప్పులుంటే క్షమించగలరు. మరొక ముఖ్య విషయం, మీ నుంచి వచ్చే లైక్స్ కానీ మీ నుంచి వచ్చే కామెంట్స్ కానీ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. నా గొంతుతో నేను మీకు ఎలా పరిచయస్తురాలిగా మారిపోయానో మీ పేర్లతో నాకు మీరు ఎలా పరిచయస్తులుగా మారిపోయారు. గతంలో మా భార్యాభర్తల మధ్య మా ఇంటికి సంబంధించిన విషయాలు, మా బాబు గురించిన విషయాలు చర్చకొచ్చేవి. ఈ మధ్య ఏమంటున్నారు మీ వాళ్ళు అనే ఒక కొత్త ప్రశ్న వచ్చి చేరుతుంది. అలా మీరంతా నా వాళ్ళుగా మారిపోయారు. దానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ మరొక ఆడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.